సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధన దేవునికి మహిమకరంగా, మనకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరుగునట్లు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ ఘనమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహా ఉన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్మలందరినీ కూడా గడిచిన దినములలోనైనా మీ యొక్క రెక్కల చాటున భద్రపరిచి మమ్మలను సజీవుల లెక్కలో ఉంచి ప్రభా, మరి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి, అనగా ఈ యొక్క పునరుద్ధాన దిన ఆరాధనలోనికి నాయన మీరు మమ్మలను నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. ఈ దినమును చూడలేక ఎంతోమంది పరమపదించి ఉన్నారు. ఈ పరిశుద్ధ దినమందునైనా నీ సన్నిధిలోనికి రాలేనటువంటి వారు, లోక సంబంధమైనటువంటి సహవాసములో కొనసాగుతున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. కానీ నీ బిడ్డలైనటువంటి వారిని ప్రభా మీరు ఏర్పరచుకొని మీ సన్నిధిలోనికి నడిపించిన ఆయన వారి ద్వారా మీ నామాన్ని మహిమపరుచుకొనుచున్న విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా ప్రభా. ఈ పరిశుద్ధ దినమందు యావత్ ప్రపంచంలోటువంటి దేశములలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలలో నాయన ఆరాధనలు జరుగుతూ ఉండగా ప్రతి ఆరాధన కూడా మీ యొక్క నామ మహిమ ఘనత కొరకు జరుగునట్లు కృపను అనుగ్రహించండి. ప్రతి ఆరాధనలో మీ పరిశుద్ధ ఆత్మని యొక్క ప్రసన్నతను అనుగ్రహించండి ప్రభా. నీ బిడలైనటువంటి వారు మీ ప్రశస్తమైనటువంటి శిలువ రక్తములో వారి పాపములన్నీ కూడా కడిగి వేసుకొని శాశ్వతమైనటువంటి నిత్య జీవానికి పాత్రులుగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఆత్మీయ జీవితంలో వాక్యానుసారంగా నడిపించబడుతున్నటువంటి నీ బిడ్డలందరూ కూడా అయ్యా మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా, మిమ్మల్ని ఘనపరుస్తూ ఉండగా వారి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధ ఆత్మతో వారిని నింపండి ప్రభా. ఆత్మతో సత్యముతో నిబిడలు నాయన నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. శ్రేష్టమైనటువంటి జీవపు మాటలు నాయన నీ బిడలకు మెండుగా ప్రభా ధారాళంగా నాయన ఈ పరిశుద్ధ దినమందు మీరు అనుగ్రహించండి. ప్రత్యేకంగా మందిరంలో ఇదిగో నాయన మరి నీ సన్నిధిలోనికి వచ్చిన బిడ్డలను దీవించండి. ఇంకా రావాల్సినటువంటి వారందరినీ కూడా త్వరగా మీ పాదాల చెంతకు నడిపించి ఈ ఆరాధన అంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనములను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపలో, ఆయన యొక్క ప్రేమలో మరి యొక్క శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దిన ఆరాధనలోనికి, అనగా యొక్క మార్చి మాసంలో 3వ పరిశుద్ధ దిన ఆరాధనలోనికి ప్రవేశించి దేవుని నామాన్ని స్తుతించడానికి, ఆయన నామమును గణపరచడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి తరుణమును బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నా. పిల్లల గడిచిన ఆదివారము మనము ధ్యానించుకున్నటువంటి వర్తమానము మీలో చాలామందికి గుర్తున్నదని నేను అనుకుంటూ ఉన్నాను. ఒకవేళ మర్చిపోయినా కానీ మరలా గుర్తు చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఎందుకంటే మీ మధ్యలో నేను ఉన్నది అందుకే కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని పదే పదే మీకు గుర్తు చేయటము, వాక్యములో మిమ్మల్ని నడిపించడము. గడిచిన ఆదివారము మనము ధ్యానించుకున్నటువంటి వర్తమానము రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దేవుడు అనుగ్రహించటము.
నూతనమైనటువంటి హృదయాన్ని దేవుడు ఇవ్వటము, నూతనమైనటువంటి మనస్సును దేవుడు ఇవ్వటము, నూతనమైనటువంటి జీవాన్ని దేవుడు అనుగ్రహించటము, ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మానవ జీవితాన్ని దేవుడు తనకి మహిమకరమైనటువంటి పరలోక రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి ఒక క్రొత్త నిబంధనలోనికి, హృదయముల మీద వాక్యము రాయబడినటువంటి స్థితిలోనికి దేవుడు నడిపించినటువంటి విధానాన్ని గడిచిన ఆదివారము మనము ధ్యానించుకొని ఉన్నాం. పిల్లరా, ఈ పరిశుద్ధ దినమందు కూడా ఒక చక్కటి తలంపును దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు అనుగ్రహించినటువంటి ప్రేరేపణ, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండగా, వాస్తవంగా ఈ యొక్క వాక్యాన్ని నేను ఎక్కడ సిద్ధపడ్డాను అంటే, మా అమ్మాయి ఎగ్జామ్ రాయటానికి వెళ్ళినప్పుడు నేను బయట కారులో కూర్చునేటువంటి వాడిని. కారులో ఇంచుమించు 3 గంటలు కూర్చొని నిడమానూరు సెంటర్కి వెళ్ళినప్పుడు ఇక వాక్యాన్ని అక్కడ సిద్ధపడ్డాను. వాక్యము చదువుతూ ఉండగా, యోహాను పత్రికను చదువుతూ ఉండగా, మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు కనపడ్డాయి. చాలాసార్లు చదివాను, కానీ ఈసారి ఈ యొక్క యోహాను పత్రికను కారులో కూర్చొని చదువుతూ ఉన్నటువంటి సమయంలో దేవుడు అనుగ్రహించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి తలంపు, లోకములో ఉన్నవాని కన్నా మీలో ఉన్నవాడు చాలా గొప్పవాడు కదా. యోహాను భక్తుడు రక్షింపబడినటువంటి క్రైస్తవులతో మాట్లాడుతున్నటువంటి మాట. ఈ లోకములో 2 ఆత్మలు రాజ్యం వెళుతూ ఉన్నాయి. ఈ లోకములో 2 ఆత్మలు మానవునిక జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. 2 ఆత్మలు మానవునిక జీవితాన్ని స్వాధీనము చేసుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాయి. ఈ 2 ఆత్మలతో కూడినటువంటి పోరాటాన్ని యోహాను భక్తుడు గుర్తు చేస్తూ ఉంచాడు. ఆ 2 ఆత్మలు గురించినటువంటి సందేశాన్ని ఈరోజు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆ 2 ఆత్మల గురించి యోహాను భక్తుడు ఎలా విశదీకరించాడు, ఈ యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో గమనించగలిగితే, మనం చదివినటువంటి వాక్యము 4వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో తెలియపరుస్తూ ఉంచాడు. ఒకటి, దేవుని యొక్క ఆత్మను గురించి మాట్లాడుతూ ఉంచాడు. రెండోది, దురాత్మను గురించినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి అపవాది సంబంధమైనటువంటి క్రీస్తు విరోధి యొక్క ఆత్మను గురించి మాట్లాడుతూ ఉంచాడు. 2 ప్రాముఖ్యమైనటువంటి ఆత్మలు మానవుని యొక్క జీవితాన్ని ఎలా ప్రభావితము చేస్తూ ఉన్నాయి. ఒక నరుని కొరకు ఈ యొక్క ఆత్మలు ఏ విధంగా, ఒక ఆత్మేమో భూ సంబంధమైనటువంటి క్రీస్తు విరోధి అయినటువంటి ఆత్మేమో నరుని యొక్క జీవితాన్ని పాతాళంలోనికి తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంది. పరసంబంధమైనటువంటి పరము నుండి భూలోకములోనికి అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్ముడేమో లోకములో మరణములో ఉన్నటువంటి నరుని యొక్క ఆత్మను పరలోకములోనికి తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నము చేస్తూ ఉంది. ఈ 2 ఆత్మల యొక్క పోరాటాన్ని యోహాను భక్తుడు ఈ యొక్క పత్రికలో చక్కగా విశదీకరిస్తూ ఉంటాడు. మనం చదవగలిగినట్లయితే చూడండి, ఒక్కసారి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనును అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది. పిల్లలు గమనించండి, ఈ మొదటి 3 వచనాల్లో యోహాను భక్తుడు క్రైస్తవ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి క్రీస్తు రక్తములో కడగబడినటువంటి క్రైస్తవుల యొక్క ఆత్మలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ మాటలను మనం గమనించగలిగితే, క్రీస్తు విరోధి యొక్క ఆత్మ భూలోకములోనికి వచ్చినది. అది ఇదివరకే లోకములోనికి వచ్చి లోకములో ఉన్నటువంటి నరుల యొక్క జీవితాన్ని మరణములోనికి తీసుకుని వెళ్ళటానికి, పాపములో పడవరేసి దేవునికి విరోధంగా ఉండటానికి ఆ యొక్క ఆత్మలను క్రీస్తు విరోధి యొక్క ఆత్మ ప్రేరేపిస్తూ ఉంది. ఆ యొక్క ఆత్మ వారి జీవితాలను ప్రభావితము చేస్తూ ఉంది అనేటువంటి మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది రక్షణ స్వార్థను గూర్చినటువంటి సందేశము.
ప్రాముఖ్యంగా ఈ యొక్క ఆత్మ ఎక్కడ చొరబడి ఉన్నది? ఈ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ ఎక్కడ పనిచేయచ్చు ఉన్నది? ఇది ఏ స్థలములో ఉన్నది? ఏ స్థలములో ఉన్నటువంటి వారిని దేవునికి విరోధంగా నిలబెడుతూ ఉందో యోహాను భక్తుడు ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యమైనటువంటి మాట, మొదటి మాటలు అంటాడు కదా, అబద్ధ ప్రవక్తలను గురించినటువంటి ఒక హెచ్చరిక గుర్తు చేస్తూ ఉన్నాడు. అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక అంటాడు కదా. ఈ లోకంలో చాలామంది దేవుని నామమును బట్టి లోకంలోనికి వెళుతూ ఉన్నారు. నిన్నటి దినమున నేను ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూశాను. అది ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగిందో తెలియదు, కానీ ఒక దొంగ అతడు బంధించబడ్డాడు. అంటే పోలీసులు పట్టుకున్నారు, పోలీస్ స్టేషన్లోకి తీసుకుని వెళ్ళారు. అతడు ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేస్తూ మరి అనేక మందిని మోసపరిచి దొంగతనంగా వారి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను దొంగతనంగా దొంగిలించుకుని వెళ్ళేటువంటి వాడు. అతడు స్వార్థికుడు కాదు, బోధకుడు కాదు, కాపరి కాదు. అతడు దేవుని పిలుపు లేనటువంటి వాడు, పరిచర్య లేనటువంటి వాడు, సంఘము లేనటువంటి వాడు. కానీ అతడు సమాజంలోనికి వెళ్ళాడు. సమాజంలోనికి వెళ్ళి దేవుని నామమును బట్టి, ఇదిగో నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, నేను మీలో ఉన్నటువంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు తొలగిపోయినట్లు ప్రార్థన చేస్తానని అతడు అనేక మంది యొక్క గృహాల్లోనికి వెళ్ళి ఆ భాషలతో మాట్లాడి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే ఆ యొక్క వీడియోలో నేను గమనించాను, నిజంగా అతను చేసినటువంటి ప్రార్థన ఎలా ఉందంటే ఏదో పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వాడుగా చెయ్యి ఇలా ఎత్తేసి భాషలతో మాట్లాడుతా ఆత్మ దిగువచ్చినట్లుగా ప్రార్థన చేశాడు. మీరు చూసారో లేదో తెలియదు, కానీ నేను చూశాను పోలీస్ స్టేషన్లో. ఆ వ్యక్తి పోలీసులు ప్రార్థన చేయమంటే భలే అద్భుతంగా చేశాడు. మేము కూడా చేస్తామో లేదో తెలియనంతగా గొప్పగా ప్రార్థన చేశాడు. వాస్తవంగా అతడు దేవుని వాక్యం ఎరగనటువంటి వాడు, వాస్తవంగా అతడు దేవుని పిలుపు లేనటువంటి వాడు, దేవుని యొక్క రక్షణ ఆనందం ఏమిటో కూడా తెలియనటువంటి వాడు సమాజంలోనికి వెళ్ళి ఏమి చేస్తూ ఉన్నాడు అంటే అనేక మందిని భ్రమపరుస్తూ, అనేక మందిని మోసపరుస్తూ, అనేక మంది దేవుని బిడలేక జీవితాలను చిన్నాభిన్నము చేసేటువంటి క్రమములో దేవుని యొక్క మాటలు, ప్రార్థనలు ఉచ్చరిస్తూ వారి యొద్ద ఒక మోసపూరితమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడిగా సంచారము చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము ఎప్పుడో హెచ్చరిక చేసింది, లోకములోనికి అనేక మంది అబద్ధికులు వెళ్ళి ఉన్నారు అనేటువంటి మాట. అనేక మంది నిజమైనటువంటి విశ్వాసుల యొక్క హృదయాలను, నిజమైనటువంటి దేవుని బిడ్డల యొక్క మనస్సును, నిజమైనటువంటి దేవుని స్తుతించి ఆరాధించగలిగినటువంటి ఆత్మలను వారు భ్రమపరుస్తూ, వారిని మోసపరుస్తూ లోకం వైపు మరల్చుకొని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. అటువంటి వారి విషయమై జాగ్రత్తగా ఉండమని యోహాను భక్తుడు ఈ పత్రికలో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తన బిడ్డల యొక్క ఆత్మీయ మేలుకొలుపు, ఒక మాటలో చెప్పాలి అంటే యోహాను భక్తుని యొక్క ఆవేదన ఏమిటి అంటే, యోహాను భక్తుని యొక్క ఆలోచన ఏమిటంటే, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి పిల్లలు ఎక్కడ మోసపోతారా అని. క్రీస్తు రక్తములో కడగబడినటువంటి పిల్లలు దేవుని రాజ్యమునకు ఎక్కడ దూరం అయిపోతారా అనేటువంటి ఆలోచనతో జాగ్రత్తగా ఉండమంటాడు, మెలకు కలిగి ఉండమంటాడు. ఇదిగో క్రీస్తు విరోధి యొక్క ఆత్మ లోకములో సంచారము చేయుచున్నది. అది ఎవరి మధ్యలోనికి వెళుతూ ఉందంటే అది దేవుని బిడ్డల మధ్యలోనికి వెళుతూ ఉంది. అది దేవుని బిడ్డల యొక్క హృదయాల్లో చొరబడుతూ ఉంది. ఆ యొక్క క్రీస్తు విరోధి యొక్క ఆత్మ వారిని లోకం వైపు తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. వారి విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అనేటువంటి మాటను ఈ మొదటి యోహాను పత్రికలో చాలా చక్కగా మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకంటాడు కదా, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అంటాడు కదా. ఇతడు నిజంగా దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వాడా కాదా? దేవుని యొక్క ఆత్మచేత ఇతడు నడిపించబడుతూ ఉన్నాడా లేదా? దేవుని యొక్క ఆత్మలో ఇతడు పరిపూర్ణంగా, సంపూర్ణంగా దేవుని యొక్క రాజ్యంలోనికి నడిపించగలిగినటువంటి వాడా కాదా అనేటువంటి సంగతిని జాగ్రత్తగా ఎరిగి నడుచుకోండి అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. అదే మాటను మరలా మనం ఇక్కడ గమనించగలిగితే, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. నిజమే పిల్లరా, ప్రస్తుత దినాలలో యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. యేసు ప్రభువారు అంటే నాకు చాలా ఇష్టమని అంటారు కదా. ప్రస్తుత దినాల్లో గొప్ప గొప్ప నాయకులందరూ కూడా
వారు ఉచ్చరిస్తూ ఉంచారు. నిజంగా సత్య మార్గంలోనికి క్రీస్తు బోధలు నడిపిస్తూ ఉంచి ఆయన ఉపన్యాసాలు చేస్తూ ఉంటారు, ప్రసంగాలు చేస్తూ ఉంటారు. నిజమైనటువంటి దేవుడు క్రీస్తు అనేటువంటి మాటను వారు అంగీకరించిన వారు హృదయంలోనికి తీసుకోరు. కానీ క్రీస్తును గూర్చినటువంటి బోధలు అనేకమైనటువంటి మాటలు చాలామంది పలుకుతూ ఉంచారు. కానీ యేసు ప్రభువారే నిజమైనటువంటి దేవుడు అని ఒప్పుకోరు. యేసు ప్రభువారే నిజమైనటువంటి రక్షకుడు. ఆయన తప్ప పాప క్షమాపణ ఇంకా ఎవరి వలన కలగదు. ఆయన ఒక్కడే పాప క్షమాపణ కలగ చేయగలిగినటువంటి వాడు. ఆయన మాత్రమే నరకము నుండి తప్పించగలిగినటువంటి వాడు అనే మాటను ప్రియులారా క్రీస్తు విరోధులైనటువంటి వారు ఒప్పుకోరు అంటారు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి ఆత్మ వారిని ఒప్పింప చేయదు. వారిలో ఉన్నటువంటి ఆత్మ వారి యొక్క జీవితాన్ని ఎలా మారుస్తూ ఉంటుందంటే క్రీస్తుకు విరోధంగా నిలబడేటట్లుగా చేస్తూ ఉంది. క్రీస్తు మీద పోరాటము చేసేటట్లుగా ఆ యొక్క ఆత్మ వారి హృదయాలను ప్రేరేపిస్తుంది అనేటువంటి మాటను యోహాను భక్తుడి యొక్క వాక్యములు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎలా? ఇది క్రీస్తు విరోధి యొక్క ఆత్మ, ఇది క్రీస్తును ఆరాధించేటువంటి ఆత్మ. ఎలా తెలుసుకోవాలి? యోహాను భక్తుడు చాలా మాటలు, ఈ పత్రికలన్నీ కూడా మీరు గమనించండి, వీటిలో చాలా సంగతులు మనకు రాస్తాడు. ఏ ఆత్మ దేనిని పోలు ఉన్నది, క్రీస్తు విరోధి యొక్క ఆత్మ యొక్క స్వభావం ఎలా ఉంటుంది, దేవుని యొక్క ఆత్మలో ఉన్నటువంటి ఆనందం ఎలా ఉంటుందో కూడా యోహాను భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. చూడండి, ఒక మాట నేను మీకు తెలియపరుస్తూ ఉంచాను. యోహాను రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం. యోహాను రాసినటువంటి పక్క పేజీ తిప్పితే చాలు, కష్టపడ అవసరం లేదు, కానీ ఆ పక్క పేజీ తిప్పితే చాలు. 7వ వచనము, ఈ 2వ పత్రిక 7వ వచనంలో ఆ పిల్లలు గమనించండి. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందినట్లు జాగ్రత్తగా చూచుకుని పిల్లలు గమనించండి. చక్కటి మాట, హెచ్చరిక ఏమి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు కదా. చాలామంది ప్రస్తుత దినాల్లో చాలా డెబిట్లు మనం చూస్తూ ఉంటాం, టీవీలో మనకు కనపడుతూ ఉంటాయి, డెబిట్లు చేస్తూ ఉంటారు. ఒక ప్రక్కనేమో గొప్ప గొప్ప దైవజనులు కూర్చుంటూ ఉంటారు, మరో ప్రక్కనేమో ఆ క్రీస్తును వ్యతిరేకించేటువంటి వారు కూర్చుంటారు. వాదోపవాదనలు జరుగుతూ ఉంటాయి. వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా యేసు ప్రభువును ఒప్పుకోరు. కొంతమంది ఆయన ప్రవక్త అంటారు, కొంతమంది ఆయన సాధారణమైనటువంటి ఒక స్త్రీ గర్భాన పుట్టినటువంటి వాడు, ఆయన నరుడు, దేవుడు కాదు అనేటువంటి మాటను చాలామంది జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇంకొంతమంది అయితే హేళనగా మాట్లాడుతూ ఉంటాడు. 3 మేకులు కూడా ఓడబీక్కోలేనటువంటి ఆయన ప్రభువేంటి అనేటువంటి ఆ మాటను పలికేటువంటి వారు కూడా ఈ లోకంలో చాలామంది శరీరదారులు కనపడుతూ వచ్చారు. ఎందుకంటే లోకములో దేవునికి వ్యతిరేకంగా ఒక ఆత్మ పని చేయించు ఉన్నది. దేవుని నామము గణపరచబడకుండా ఒక ఆత్మ ప్రయత్నము చేస్తూ ఉంది. దేవుణ్ణి స్తుతించేటువంటి వారు స్తుతించబడకుండా, ఆయన నామమును స్తుతించకుండా అడ్డుపడేటువంటి ఒక ఆత్మ పని చేయించు ఉన్నది. ఆ ఆత్మ విషయంలో జాగ్రత్తగా ఉండమని ఈ యోహాను భక్తుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నిజమే కదా, అనేక మంది క్రీస్తు విరోధులు లోకంలోనికి బయలుదేరి ఉన్నారు. వారు ఎక్కడ దేవుని నామము ప్రకటించబడుతూ ఉందో అక్కడ గలిబిలి కలగ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అక్కడ దేవుని నామము మహిమ పరచబడకుండా ఉండటానికి అనేకమైనటువంటి ఆటంకాలు, అవరోధాలు కలగ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ క్రీస్తు విరోధి ఆత్మ ఎప్పుడో లోకములోనికి వచ్చి లోకమంతా కూడా అది సంచారము చేయుచున్నదనేటువంటి మాటను యోహాను భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ ఆత్మ యేసు ప్రభువాన్ని స్వరక్షకునిగా అంగీకరించదు. రెండోది, ఆయన దేవుడు అనేటువంటి రీతిలో కూడా ఆ యొక్క ఆత్మ ఎన్నడూ కూడా ఒప్పుకోదు. క్రీస్తుకు వ్యతిరేకంగానే ఆ యొక్క ఆత్మ ఈ లోకంలో పోరాటము చేయుచున్నది. రెండవ విషయాన్ని మనం గమనిద్దాం. క్రీస్తు విరోధి యొక్క ఆత్మను ఎలా గమనించాలి అంటే ఇది మొదటి మాట, దేవునికి వ్యతిరేకంగా పోరాటము చేయించినటువంటి గుంపు కలిగినటువంటి ఆ ఆత్మ కలిగినటువంటి మాట, మొదటి మాట. రెండోది మనం గమనించగలిగితే ఇదే పత్రికలో గుర్తు చేస్తూ ఉంచాడు కదా, 9వ వచనాన్ని మనం గమనించగలిగితే యోహాను రాసిన క్రీస్తు బోధ యందు
బోధయందు నిలిచి ఉండక, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. పిల్లలు గమనించిన 2 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఈ 9వ వచనాన్ని గమనించినటువంటి క్రమంలో తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుణ్ణి అంగీకరింపనటువంటి వాడు. ఎవరైతే వీరి దేవుని మాటలు విన్నటువంటి వారే. పిల్లలు గమనించండి, వాక్యాన్ని చక్కగా గమనించండి. ఈ వాక్యములు అంటాడు కదా, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక అంటాడు. ఇతడు దేవుని మాటలు వింటాడు, ఇతడు దేవుని వాక్యాన్ని చక్కగా వింటాడు, ఆసక్తితో ఆలకిస్తూ ఉంటాడు, కానీ వాక్యములో నిలిచి ఉన్నాడు, వాక్య ప్రకారంగా జీవించడు అంటాడు కదా. ఈ లోకంలో చాలామంది దేవుని వాక్యాన్ని వినేవారు ఉంటారు, కానీ వాక్యాన్ని గైకొని వాక్య ప్రకారంగా జీవించేటువంటి వారు ఉండరు. ఎవరైతే వాక్య ప్రకారంగా జీవించకుండా ఉంటారో వారు కూడా క్రీస్తు విరోధి యొక్క ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వారే. వారి కూడా దేవుని యొక్క ఆత్మలో వారి జీవితాన్ని కొనసాగించుకోలేనటువంటి వారు. 2 విషయాలు గుర్తు చేస్తూ ఉన్నాడు ఇక్కడ యోహాను భక్తుడు. ఎవరు దేవుని ఆత్మ కలిగినటువంటి వారు, ఎవరు క్రీస్తు విరోధి యొక్క ఆత్మ కలిగినటువంటి వారు. క్రీస్తు విరోధి యొక్క ఆత్మ కలిగినటువంటి వారిలో మొదటి గుంపు ఎవరంటే, వారు యేసు ప్రభువుని అంగీకరించరు. ఆయన యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించక ఆయన మీద తిరుగుబాటు చేసేటువంటి గుంపు ఒకటి ఉంది. ఆ గుంపు క్రీస్తు విరోధి యొక్క ఆత్మ కలిగినటువంటి వారు. 2వ గుంపు ఒకటి ఉంటుంది, వీరు దేవుని మాటలు వింటారు, కానీ వాక్య ప్రకారంగా వీరు జీవించరు, వాక్యాన్ని గైకొనరు, వాక్య ప్రకారంగా వారి యొక్క జీవితాన్ని కడ వరకు కూడా ముందుకు కొనసాగించుకోరు. అందుకే వచనంలో అంటాడు, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుణ్ణి అంగీకరింపడం. ఆ బోధలో నిలబడ్డు, ఆ వాక్యంలో నిలబడ్డు, ఆ వాక్యాన్ని అంగీకరించడు, ఆ వాక్యాన్ని హృదయంలోనికి తీసుకోడు, ఆ వాక్య ప్రకారంగా తన మనస్సును మార్చుకోడు, ఆ వాక్య ప్రకారంగా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అనేటువంటి ఆలోచన అతనిలో ఉండదు. కానీ వాక్యం అయితే వింటాడు, కానీ వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడడు. అతనికి కూడా దేవునికి విరోధిగా ఉన్నటువంటి వాడే. అతడికి కూడా దేవుని పనికి ఆటంకము కలిగించేటువంటి వాడే. అతడు దేవుని కార్యములు అతడు తన జీవితంలో చూడక ఆ దేవుని కార్యముల విషయంలో ఆటంకములు అవరోధములు కలిగించేటువంటి వాడిగా అతని జీవితాన్ని కొనసాగించుకునేటువంటి వాడిగా కనపడుతూ ఉంటాడు. అతడు దేవుణ్ణి ఎన్నడూ కూడా అంగీకరింపడు. అతడు బ్రతికినంత కాలము దేవుని మాటలు అతనికి వినపడుతూ ఉంటాయి. అతడు దేవుని మాటలు వింటాడు, కానీ మాటల ప్రకారంగా తన జీవితాన్ని ఎన్నడూ కూడా మార్చుకోడు. ఈరోజు దేవుని వాక్యము నాతో మాట్లాడింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని తాకాడు. ఈరోజు పరిశుద్ధాత్మ నా హృదయాన్ని ప్రేరేపించి నాలో ఉన్నటువంటి పాపాన్ని నాకు గుర్తు చేసి ఆ పాపాన్ని ఒప్పింపచేసింది. ఆ పాపాన్ని విడిచిపెట్టేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని మండించాడు. ఇదిగో నేను దేవుని బిడ్డగా ఉండవలసినటువంటి వాడును, దేవుని బిడ్డగా నేను జీవించలేకపోతూ ఉన్నానని ఈరోజు దేవుని యొక్క ఆత్మ నాతో మాట్లాడిందని అతడు ఆ యొక్క ఆత్మను అంగీకరించక దేవుని మాటలు విని ఆ మాటల ప్రకారంగా అతడు ముందుకు నడవలేనటువంటి స్థితిలో ఉంటాడు. అతడు కూడా క్రీస్తు విరోధి యొక్క ఆత్మలో నిలబడుతున్నటువంటి వాడు. 2 విషయాలు ఇక్కడ యోహాను భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎవరు దేవుని బిడలుగా దేవుని ఆత్మ కలిగినటువంటి వారుగా ఉన్నారు. 2వది, లోకములో క్రీస్తు విరోధి యొక్క ఆత్మలుగా దేవుని బిడలు ఎలా వారి జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మొదటి యోహాను పత్రికలో మనం గమనించగలిగినటువంటి మాటల్లో ప్రియులారా, 4వ అధ్యాయంలోనే 4వ వచనం నుండి ఇంకొన్ని మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. చిన్నపిల్లలారా దేవుని సంబంధులు, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును, మనము
మనము దేవుని సంబంధులము. దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు దేవునిని ఎరిగిన వాడు మాట వినును. మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. మన మాట వినడు. ఇందువలన సత్య స్వరూపమైన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. పిల్లల గమనించండి, ఈ వాక్య భాగంలో యోహాను భక్తుడు చాలా స్పష్టంగా పిల్లలతో మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. సంఘములో వృద్ధులు ఉన్నారు, యవనులు ఉన్నారు, జ్ఞానము కలిగినటువంటి వారు ఉన్నారు, పండితులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ఈ సంఘములో మనం గమనించగలిగితే ఆ సంఘములో ఉన్నటువంటి వారందరితో ఎంత చక్కగా మాట్లాడుతానంటే చిన్న పిల్లలారా అంటాడు. పిల్లలతో మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఒక్కసారి మీ ఆత్మీయ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించారు. మీరు రక్షించబడినటువంటి బిడ్డలు. మీరు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవడానికి కడవరకు కూడా మీ ఆత్మీయ జీవితాన్ని దేవునికి మహిమకరంగా నడిపించుకోవడానికి ప్రయత్నము చేస్తున్నటువంటి దేవుని పిల్లలు. మీరు దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు మీలో ఉన్నటువంటి ఆత్మ విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి. మీలో మీకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో మన విరోధి అయినటువంటి అపవాది గర్జించే సింహం వలె ఎప్పుడు ఎవరిని మృంగుదామని తిరుగుచూ ఉన్నటువంటి సమయంలో క్రీస్తు విరోధి యొక్క ఆత్మకు మీ హృదయంలో చోటు ఇవ్వకుడి అనేటువంటి మాటను యోహాను భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 2 ఆత్మలు ఉన్నాయి. ఒకటి క్రీస్తు విరోధి యొక్క ఆత్మ, రెండోది దేవుని యొక్క ఆత్మ. నేను దేవుని యొక్క ఆత్మ నీ హృదయాన్ని ప్రేరేపించి దేవుని ఎదుట నిలబెట్టడానికి నీతో మాట్లాడుతూ ఉండగా, దేవుని ఎదుట నిన్ను నిలబెట్టడానికి నీ జీవితాన్ని దేవుని మార్గంలోనికి నడిపిస్తూ ఉండగా, లోకానికి సంబంధించినటువంటి లోక అధికారి అయినటువంటి క్రీస్తు విరోధి యొక్క ఆత్మ నీవు దేవుని సన్నిధిలో నిలబడకుండా నిన్ను అడ్డుకుంటుంది. నీలోనికి తన ఆత్మను ప్రవేశపెట్టి ఆ యొక్క ఆత్మ నిన్ను దేవుని సన్నిధికి దూరము చేయటానికి ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో మీరు లోకాన్ని జయించాలి. ఆ లోకపరమైనటువంటి క్రీస్తు విరోధి యొక్క ఆత్మను జయించాలి. జాగ్రత్త కలిగి ఉండండి. మీరు లోక సంబంధులుగా ఉండొద్దు అనేటువంటి మాటను యోహాను భక్తుడు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. చక్కటి మాట. అందుకే ఈ మాట అంటాడు, వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు కదా. ఈరోజు దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు వాక్యానికి లోబడినటువంటి వాడు మేము అనుకుంటాం. చాలాసార్లు సావుకులుగా మేము అనుకునేటువంటి ఆలోచన ఏమిటంటే, దేవుని వాక్యాన్ని ప్రయాస బోధిస్తున్నటువంటి క్రమంలో వాక్యానికి లోబడినటువంటి వాడే దేవుని బిడ్డ, మన మాట వినేటువంటి వాడు. దేవుని వాక్యానికి ఎవరైతే లోబడలేకపోతూ ఉన్నారో వారిని గురించి మేము అనుకుంటూ ఉంటాం, మనసులో అనుకుంటూ ఉంటాం, అరే ఇంకా ఎదురాడుతూ ఉన్నాడే, ఇంకా తిరగబడుతూ ఉన్నాడే, ఇంకా దేవుని ఆత్మకు విరోధంగా పోరాడుతూ ఉన్నాడే, లోబడలేకపోతూ ఉన్నాడే, నడవలేకపోతూ ఉన్నాడే, నిలబడలేకపోతూ ఉన్నాడే, దేవుని కొరకు ప్రయాస పడలేకపోతూ ఉన్నాడు అనేటువంటి ఆలోచన హృదయాన్ని ఒక్కొక్కసారి కృంగదీస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా క్రీస్తు విరోధి యొక్క మరి ఆత్మ ఏదైతే ఉందో దానితో పెనుగులాడవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దాన్ని జయించాలి. లోక సంబంధమైనటువంటి దేవుని విరోధిగా పిలువబడుతున్నటువంటి అపవాది యొక్క ఆత్మను జయించగలగటానికి అనుదినము అనుక్షణము కూడా పోరాటము చేయవలసినటువంటి ఆవశ్యకతను గురించి యోహాను భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మనం పోరాడాలి. ఎవరితో పోరాడాలి అంటే, ఇదిగో పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి క్రీస్తు విరోధి యొక్క ఆత్మతో మనం పోరాడాలి. అపవాది యొక్క ఆలోచనలతో మనం పోరాడాలి. అపవాది యొక్క తలంపులతో మనం పోరాడాలి. అపవాది సంబంధమైనటువంటి క్రియలతో మనం పోరాడాలి. అలా పోరాడగలిగినట్లయితే మనము దేవుని రాజ్యమును స్వతంత్రించుకోగలిగినటువంటి స్థితిలో మనం ఉంటామనేటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు కదా. లోకములో ఉన్నవాని కన్నా మనలో ఉన్నవాడు గొప్పవాడు అంటాడు యోహాను భక్తుడు. మీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకములో ఉన్నటువంటి వాడు మరణము కొరకు నియమించబడినటువంటి వాడు యోహాను పత్రికలో గుర్తు చేస్తూ ఉన్నాడు కదా. ఈ వాక్య భాగాన్ని మనం చదువుతున్నటువంటి సమయంలో వ్రాయబడినటువంటి మాటలు 4వ అధ్యాయము 7వ వచన భాగంలో మనకి ఇక్కడ
ప్రియులారా 4వ వచనంలో, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము. 4వ వచనం, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అంటాడు కదా. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కన్నా గొప్పవాడు. ఈ లోకములో ఒకడున్నాడు, లోకములో ఉన్నవాని కన్నా మనలో ఒకడున్నాడు అంటాడు కదా. లోకములో ఉన్నవాడు కావాలా, లేదా నీ హృదయంలో ఉండటానికి వచ్చినటువంటి వాడు కావాలనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో గుర్తు చేస్తూ ఉంటాడు 3వ అధ్యాయంలో, ఇదిగో ఆయన హృదయం అనేటువంటి వాకిట తలుపు ఎదుట నిలబడి ఆయన తట్టుచున్నాడు అంచాడు. ప్రస్తుత దినాల్లో నరులేక హృదయాలలోనికి ప్రవేశించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రేరేపిస్తూ ఉండగా, పరిశుద్ధ ఆత్మదేవుడు నరుని యొక్క హృదయాంతరంగములో జీవజల నదుల యొక్క ఊటను ప్రవహింప చేయటానికి, నరుని యొక్క హృదయంలోనికి ప్రవేశించడానికి పరితపిస్తూ ఉండగా, లోపల ఒకడు తిష్ట వేసుకుని ఉన్నాడు. వాడు తలుపు తీయట్లేదు కదా. లోపల ఒకడు ఉన్నాడు. వాడు ఎవడంటే క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. పరిశుద్ధాత్మ దేవుడేమో లోపలికి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. లోపల ఉన్నటువంటి వాడు ఇదిగో దేవుని యొక్క ఆత్మను లోపలికి రానివ్వట్లేదు. కానీ యోహాను భక్తుడు అంటాడు కదా, లోకములో ఉన్నవాని కన్నా మీలో ఉన్నటువంటి వాడు గొప్పవాడు అంటాడు. ఆ మీలో ఉన్నటువంటి వాడు అనగా ఆ గొప్పవాడు ఈరోజు నీలోనికి రావాలి, నీ హృదయంలోనికి రావాలి, నీ యొక్క జీవితంలోనికి రావాలి. ఆ మీలో ఉండవలసినటువంటి వాడు ప్రస్తుతం లోకంలో మిగిలిపోతూ ఉన్నాడు. ఇంటి వాకిట వెలుపు నిలబడుతూ ఉన్నాడు. హృదయం అనేటువంటి వాకిట వెలుపులు నిలబడుతూ ఉన్నాడు. హృదయంలోనికి ప్రభువు రావటానికి మాట్లాడుతూ ఉన్న, నా కుమారుడా నా మాట విను, నా కుమార్తె నా మాట విను, నా మాట విని నా మాటల ప్రకారంగా నీవు జీవితాన్ని నడిపించుకుంటే ఇదిగో నీకు క్షేమం అంటాడు దేవుడు. నీకు ఆశీర్వాదకరం అంటాడు, నీకు దీవెనకరం అంటాడు. ఇదిగో నేను నీకు జీవాన్ని ఇవ్వబోతూ ఉన్నాను. నా మాట విను, నా మాట ప్రకారంగా నడుచుకో, నా మాటలు గైకొను, నా మాటల ప్రకారంగా నీవు జీవించినట్లయితే నీవు దీర్ఘాయుష్యమంతుడిగా పరలోకములో నిత్యము కూడా ప్రతిగానములతో స్తుతించగలిగినటువంటి అనుభవంలోనికి నీ జీవితాన్ని నేను తీసుకుని వెళతాను. నా కుమారుడా నీవు నా మాట విను అంటే, లోకములో ఉన్నటువంటి వారు ఆయన మాట వెనుక లోకాధికారి మాట వింటూ ఉన్నారు. ఈ లోకాధికారి అంటాడు కదా, యేసు ప్రభువారిని ఆనాడు ఒక ఎత్తైనటువంటి కొండ మీదకు తీసుకుని వెళ్ళి, ఈ లోకరాజ్యములన్నీ నావే, ఇవన్నీ నీకు ఇస్తాను, నాకు మొక్కు అంటాడు లోకాధికారి. ప్రభువునితో అలాగ మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ఆకలి వేస్తూ ఉంది, నీ యొక్క ఆకలిని తీర్చగలిగినటువంటి వాడు నేనే అంటాడు లోకాధికారి. నీకు చాలా అవసరాలు ఉన్నాయి, నీ అవసరాలన్నీ నేను తీరుస్తాను, నాతో పాటు రాని లోకాధికారి తీసుకుని వెళుతూ వచ్చాడు కదా. యేసు ప్రభువారిని తీసుకుని వెళ్ళాడు, యెరూషలేము పట్టణంలోనికి తీసుకుని వెళ్ళాడు. ఆ పట్టణాన్ని చూపించాడు. అది ఆయన పట్టణమే. ఆయన పట్టణాన్ని ఆయనకే చూపించి, ఆయన రాజ్యానికి ఆయనకే చూపించి, ఆయన సృష్టించినటువంటి సృష్టి యావత్తు కూడా ఆయనకే చూపించి, ఈ లోకం అంతా కూడా ఇప్పుడు నా అధీనంలో ఉంది, నేను కదా ఈ లోకానికి అధికారి, ఇప్పుడు నీవు సృష్టించినదైనప్పటికీ కూడా నేను మరలా నీకు ఇవ్వగలిగినటువంటి అధికారం నాకు ఈ లోకంలో ఉంది, కాబట్టి నాకు మొక్కు, అన్నీ నీకు ఇస్తానంటాడు కదా. సర్వ సృష్టికర్త అనేటువంటి దేవుని విడిచి లోకాధికారి అనేటువంటి మరణము కొరకు నియమించబడినటువంటి లోకాధికారిని వెంబడిస్తున్నటువంటి జనసమూహము ఈ లోకములో చాలామంది ఉన్నారని యోహాను భక్తుడు హెచ్చరిక చేస్తున్నాడు. జాగ్రత్త. ఈ లోకాధికారి మాట వినేటువంటి వాడు, లోక సంబంధమైనటువంటి వాడు, అతడు భ్రమపరుచు ఆత్మ కలిగినటువంటి వాడు, అతడు మరణంలోనికి వెళ్ళిపోయేటువంటి స్థితి కలిగినటువంటి వాడు. కాబట్టి జాగ్రత్త అని యోహాను భక్తుడు ఆ హెచ్చరిక చేస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచన భాగంలో ఒక మాట గుర్తు చేస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. ఎలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం అంటాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మనము పోరాడుచున్నది ఎవరితో అనేటువంటి మాటను ఇక్కడ పౌలు భక్తుడు గుర్తు చేస్తూ ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మనము పోరాడుచున్నామంటాడు కదా. శరీరులతో కాదు అంటాడు, శరీరులతో కాదు అంటాడు. రక్త మాంసములు
ఏమో చెప్పాలా? దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారు. శరీరులు అనగా రక్తమాంసములు కలిగినటువంటి వారు. రక్తమాంసములు కలిగినటువంటి వారితో కాదు మన యొక్క పోరాటము. మన పోరాటము ఎవరితో? ప్రక్కనే మళ్ళా గుర్తు చేస్తాడు కదా, ఎవరితో అంటే ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనము పోరాడుచున్నామంటాడు కదా. ఈ అధికారులు ఎవరు? ఈ ప్రధానులు ఎవరు? మరి ఈ అంధకార సంబంధులకు లోకనాథులు ఎవరు? వీరందరూ ఎవరు? మరి ముందుండి మాటలో శరీరులతో కాదంటాడు. మనం పోరాడేది శరీరులతో కాదు, కానీ మరి ఆ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచుందామంటాడు. పిల్లరా, దురాత్మను గురించి, క్రీస్తు విరోధి యొక్క ఆత్మను గురించి పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తలైనటువంటి వారు చాలా రీతుల్లో వర్ణించడం ప్రారంభించారు. అసలు దురాత్మను గురించినటువంటి ఆలోచన ఏమిటి? దురాత్మ ఎక్కడ నివాసము చేస్తూ ఉంటాడు? ఒక దెయ్యము యొక్క నివాస స్థలం ఏది? దేవుని యొక్క వాక్యాన్ని గమనించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహం అన్నాడు కదా. ఈ వాక్యాన్ని గమనించగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం అంటాడు. ఆకాశ మండలంలో లోకాన్ని విడిచినటువంటి పాప స్వభావం కలిగినటువంటి ఆత్మలన్నీ కూడా సంచారం చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి యోబు గ్రంథాన్ని గమనించినప్పుడు యోబును అడుగుతూ ఉంటాడు. ఆకాశ మండలంలో ఒక మీటింగ్ సమావేశం జరుగుతున్నటువంటి సమయంలో దేవుని సముఖంలోనికి వచ్చినటువంటి లూసిఫర్ అనబడినటువంటి సాతాను గురించి దేవుడు మాట్లాడినటువంటి మాట గమనించినప్పుడు, నీవు ఎక్కడి నుండి వస్తూ ఉన్నావు? ఎలా సంచారం చేసి వస్తూ ఉన్నావు? ఏ స్థలంలోనికి వచ్చావు? ఈ మాటలన్నీ కూడా అక్కడ యోబు గ్రంథంలో మనము గమనించగలుగుతూ ఉంటాం. చూడండి, ఒక్క మాట ప్రారంభ వచనాల్లో, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చినట్టు కదా. అటు ఇటు భూలోకమంతా కూడా తిరిగి ఎక్కడికి వెళ్ళాడు అంటే ఆకాశ మండలంలోనికి వెళ్ళాడు. ఈ ఆకాశ మండలంలో ఒక దురాత్మల యొక్క సమూహము నివాసం వచ్చి ఉంది. వాస్తవంగా దురాత్మల యొక్క నివాస స్థలం ఏది అనేటువంటి మాటను క్షుణ్ణంగా దేవుని యొక్క వాక్యాలను మనం గమనించగలిగితే భూలోకములో నరుల యొక్క హృదయాలే అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అపవాది యొక్క ఆత్మలు, అపవాది యొక్క ఆధీనములు ఉన్నటువంటి ఆత్మలన్నింటినీ కూడా అపవాది ఎవరి హృదయములలోనికి ప్రవేశపెడుతూ వచ్చాడు. ఏ హృదయములు అపవాది యొక్క ఆత్మలు అనగా దురాత్మలు, దెయ్యములు ఏ హృదయములను ఆవాసము చేసుకుని నివాస స్థలాలుగా మార్చుకుంటాయి అనేటువంటి మాటను మనం గమనించగలిగితే లూకాసు సువార్త 11వ అధ్యాయంలో చక్కటి మాటలు మనకు గుర్తు చేస్తూ ఉంటారు. దెయ్యాలకు ఉన్నటువంటి నివాస స్థలము, దురాత్మలకు ఉన్నటువంటి నివాస స్థలం ఏమిటి అనేటువంటి మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి, 11వ అధ్యాయం లూకాసు సువార్త 11వ అధ్యాయాన్ని గమనించినప్పుడు 14వ వచన భాగము నుండి 26వ వచనం వరకు గల లేఖన భాగాల్లో చాలా సంభాషణ జరుగుతూ ఉంది. ఈ యొక్క దెయ్యములను గురించి, దెయ్యములను వెళ్ళగొట్టినటువంటి ప్రభువుని గురించి, దురాత్మల యొక్క అధిపతిని గురించి, దెయ్యములు ప్రభు మాట వింటూ ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభువారిని దెయ్యములకు అధిపతి అయినటువంటి వాడు బయల్జెబూలుగా మాట్లాడమును గురించి, ఈ మాటలన్నీ కూడా ఈ వాక్య భాగములు మనకు కనపడుతూ ఉన్నాయి. చూడండి, 14వ వచనంలో ఒకప్పుడు ఆయన మోగ దెయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దెయ్యము వదిలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జన సమూహములు ఆశ్చర్యపడి. గమనించండి, ఒక వ్యక్తిని ఒక దురాత్మ పట్టి ఉన్నది. ఒక దురాత్మ పట్టి అతను ఏం చేసిందంటే మాట్లాడకుండా కదా, అతని యొక్క గొంతు, ఈ వాక్యాన్ని మనం గమనించగలిగితే మాట్లాడకుండా మోగదెయ్యము అతడు మాట్లాడకుండా అతని యొక్క గొంతును పట్టివేసుకుంది కదా. మాట్లాడదు, ఇంకా మాట్లాడలేడు. ఒక మోగదెయ్యము అతడు మాట్లాడగలిగినటువంటి స్థితిలో ఉండి కూడా మాట్లాడకుండా ఒక దెయ్యము అతన్ని యొక్క ఆ స్వరాన్ని, అతని యొక్క గొంతుకును పట్టుకుని ఉంది. యేసు ప్రభువారు అతనిలో ఉన్నటువంటి ఆ దెయ్యమును వెళ్ళగొచ్చినప్పుడు అతడు మాట్లాడడము ప్రారంభించాడు. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని అప్పటి వరకు ఏది ప్రభావితం చేస్తూ ఉంది?
ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని అప్పటి వరకు ఏది ఏలుతూ ఉంది, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని అతని యొక్క స్థితిగతిని అప్పటి వరకు ఏది మారుస్తూ ఉందంటే ఈ వాక్య భాగంలో మనం గమనించగలుగుతూ ఉన్నాము కదా. ఒక మూగ దెయ్యము ఒక వ్యక్తి యొక్క స్వరాన్ని పట్టుకొని అతన్ని మాట్లాడకుండా నిలవరిస్తున్నటువంటి సంగతిని యొక్క వాక్యంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభువారు వచ్చారు, అతనిలో ఉన్నటువంటి ఆ దెయ్యమును వెళ్ళగొట్టినటువంటి సమయంలో అతడు మాట్లాడడం ప్రారంభించాడు. అతడు మాట్లాడడం ప్రారంభిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యం చెందుతూ ఉన్నాడు. అరే, ఇతడు మాట్లాడలేనటువంటి వాడే, ఇతడు మాటలు పలకలేనటువంటి వాడే, ఇతడు ఒక మూగవాడే, ఇతడు మన మధ్యలో ఎన్నడూ కూడా ఎప్పుడూ కూడా ఏ విధమైనటువంటి మాట మాట్లాడకుండా సంచరించినటువంటి వాడే, ఈరోజు ఇతడు ఎలా మాట్లాడగలుగుతూ ఉన్నాడు అనే ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభువారు అతనిలో మాట్లాడకుండా ఏ దురాత్మ అయితే అతను పట్టి పీడిస్తూ ఉందో దానిని వెళ్ళగొచ్చినప్పుడు అతడు మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అంటే ఈ లేఖనాల్లో చాలా విషయాలు, ఇటువంటి సంఘటనలు మనకు కనపడుతూ ఉంటాయి. నడవలేనటువంటి స్థితిలో ఒక వ్యక్తిని పడద్రోసినటువంటి దెయ్యాలు కనపడుతూ ఉంటాయి. భయంకరమైనటువంటి వ్యాధితో చాలా కాలము, సుదీర్ఘకాలము వ్యాధితో లేవలేనటువంటి స్థితిలో, నడవలేనటువంటి స్థితిలో పడద్రోసినటువంటి మానవుల యొక్క జీవితాలు దేవుని యొక్క వాక్యంలో కనపడుతూ ఉంటాయి. యేసు ప్రభువారు వారిని స్వస్థపరిచినటువంటి క్రమంలో వారిలో ఉన్నటువంటి బలహీనతను యేసు ప్రభువారు వెళ్ళగొడుతూ ఉన్నారు. ఎలా వెళ్ళగొడుతూ ఉన్నారు అంటే ఇదిగో ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, సెలవిస్తూ ఉన్నారు. వారిలో ఉన్నటువంటి దురాత్మల యొక్క సమూహాన్ని ఆయన బయటికి పంపుతూ ఉన్నాడు. అవి బయటకు వెళ్ళిపోయినప్పుడు వారు మరలా ఆరోగ్యం కలిగినటువంటి వారిగా, మాట లేనటువంటి వాడు మాట్లాడగలుగుతూ ఉన్నాడు, నడవలేనటువంటి వాడు నడవగలుగుతూ ఉన్నాడు, లేవలేనటువంటి వాడు లేస్తూ ఉన్నాడు, పరిగెత్తలేనటువంటి వాడు పరిగెత్తుతూ ఉన్నాడు, దేవుని స్తుతించలేనటువంటి వాడు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో దేవుని విరోధిగా ఉన్నటువంటి వాడు దేవుని నామాన్ని గణపరచగలిగినటువంటి బిడ్డల యొక్క జీవితాలను చిన్నాభిన్నము చేయటానికి ప్రయత్నించేటువంటి క్రమంలో యేసు ప్రభువారు అధికారము కలిగినటువంటి వాడిగా వారి మధ్యలో సంచారం చేస్తూ దురాత్మల యొక్క సమూహాన్ని ఆయన వెళ్ళగొడుతూ ఉన్నాడు. అందుకే ఈ వాక్య భాగంలో అంటాడు కదా, మనం చదివితే జనసమూహం అనుకుంటూ ఉన్నారు, ఆ వీడు దెయ్యములకు అతిపెద్ద అయిన బయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొని మరికొందరు ఆయనను శోధించుచు పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయనను అడిగిరి. పిల్లరగా గమనించండి, అద్భుతాలు చూస్తున్నటువంటి వారు, ఆయన చేస్తున్నటువంటి కార్యాలు చూస్తున్నటువంటి వారు ఇంకా ఆ ప్రభుని హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. అరే, ఇతడు దెయ్యములకు అధిపతి అనుకుంటా, దెయ్యాలన్నీ ఇతనికి లోబడుతున్నాయి, దెయ్యాలన్నీ ఈయన మాట వింటూ ఉన్నాయి, దెయ్యాలన్నీ ఇతని ఆధీనంలో ఉన్నాయి, ఈయనైనా అనుకుంటా దెయ్యాలకు అధిపతిగా ఉన్నటువంటి వాడు అనేటువంటి ఆలోచన. సాతానుడు యేసు ప్రభువారు 3.5 సంవత్సరాల స్వార్థ పరిచర్లో అడుగడుగునా కూడా సాతాను కార్యం ఎలా ఉందంటే అక్కడ ఉన్నటువంటి మనుషులను ప్రభువుకు వ్యతిరేకంగా రెచ్చగొట్టాడు, అక్కడ ఉన్నటువంటి మనుషులను ప్రభువుకి విరోధంగా నిలబెట్టాడు. ఇది సాతాను యొక్క కార్యము. దేవుని పని ఎక్కడైతే జరుగుతూ ఉందో ఆ పనిని అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి వాడు క్రీస్తు విరోధి యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు. దేవుని కార్యము ఎక్కడ జరుగుతూ ఉందో అక్కడ కార్యము జరగకుండా అవరోధాన్ని కలిగించినటువంటి వాడు, ఆటంకాన్ని కలిగించినటువంటి వాడు క్రీస్తు విరోధి యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు. యేసు ప్రభువారు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన అటువంటి వారిని ఎదుర్కొని ముందుకు వెళుతూ ఉన్నాడు. ఇక్కడ అపవాది కొంతమందిని, సాతానుడు కొంతమందిని లేపుతూ ఉన్నాడు. ఇదిగో ఇతనే దేవుని కుమారుడిగా కాక దెయ్యములకి అధిపతిగా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సాతానుడు. ఈయన దెయ్యమును నామమును బట్టి, అంటే దేవుని నామమును బట్టి దురాత్మలు వెళ్ళగొడుతున్నటువంటి సమయంలో జనసమూహం అంటూ ఉన్నారు కదా, ఇతడు దేవుని ఆత్మను బట్టి కాదు కానీ ఇతడు దెయ్యములకు అధిపతిగా ఉన్నటువంటి వాడు అనేటువంటి ఒక ఆలోచనని జనసమూహంలోనికి తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. క్రీస్తు విరోధి ఆత్మ అనబడినటువంటి వాడు కదా. యేసు ప్రభువారు శిలువ మరణము పొందుకొని సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేపబడినప్పుడు మరి కొందరు సైనికులు, అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ యాజకుల్లో ప్రధాన యాజకులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానమును అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి వారు ఆయన పునరుద్ధానమును అడ్డుకోలేక ఆయన సమాధిలో నుండి వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రచారం చేశారు. ఇదిగో ఆయన శిష్యులే వచ్చి ఆయన ఎత్తుకుని వెళ్ళిపోయారు అనేటువంటి ఒక ప్రచారం కదా.
ఆయన మరణించాడు, తిరిగి లేవలేదు అనేటువంటి ఒక ప్రచారము, ఆయన దేహము దొంగిలించబడింది, ఆయన దేహమును వారు ఎత్తుకొని పోయి లేచాడు అనేటువంటి మాటను వారు ప్రకటిస్తూ ఉన్నారు అనేటువంటి ఒక అబద్ధపు ప్రచారాన్ని ఆనాటి దినాల్లోని యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానమును అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి వాడు సాతానుడు కదా, క్రీస్తు విరోధి. యేసు ప్రభువారు సమాధి గెలిచి లేచినప్పటికీ కూడా దేవుని క్రీస్తు విరోధి యొక్క ఆత్మ సమాజంలో ఎలా పనిచేసిందంటే అనేక మంది హృదయాలను ప్రేరేపించింది. ఆయన లేవలేదు, ఆయన యొక్క దేహమును ఆయన శిష్యులైనటువంటి వారు ఎత్తుకొని పోయి లేచాడు అనేటువంటి ప్రచారము చేస్తూ ఉన్నారనేటువంటి ఒక అబద్ధపు ప్రచారాన్ని వారు కల్పించారు. క్రీస్తు విరోధి యొక్క ఆత్మ ఎలా పనిచేస్తూ ఉందో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ వాక్య భాగంలో తెలియపరుస్తాడు కదా, లూకాసు వార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభువు మాట్లాడినటువంటి మాటల్లో వారి ఆలోచనలు ఎరిగినటువంటి ఆయన, వారి సంభాషణ ఎరిగినటువంటి వాడు ఆయన మాట్లాడినటువంటి మాట 23వ వచనము, నా పక్షమున ఉండని వాడు, గమనించండి పిల్లరా, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు, అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను, విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదును అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చిండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకుని వచ్చును, అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపడి స్థితి మొదటి దానికంటే చెడ్డదగినని చెప్పిన పిల్లలు గమనించండి. యేసు ప్రభువు గుర్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు దురాత్మల యొక్క సమూహము ఎక్కడ ఏ ఇంట్లో ఉన్నాయి, వాటి నివాస స్థలం ఏది చెప్పండి, వాక్య ప్రకారంగా చెప్పాలా? దురాత్మల యొక్క నివాస స్థలం ఏది, అది నివసించే ఇల్లేది? భూలోకములో మానవుని యొక్క హృదయమే. ఈ వాక్య ప్రకారంగా గమనించగలిగితే యేసు ప్రభువారు ఒక మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ఏమిటంటే, ఒక మనిషిలో ఉన్నటువంటి ఒక అపవిత్రాత్మ వెళ్ళగొట్టబడింది. ప్రభువారు గుర్తు చేస్తూ ఉన్నారు. వినండి, ఈ మాట వినండి. ఒక వ్యక్తిలో ఒక అపవిత్రాత్మ ఉంది. ఉదాహరణకి 14వ వచనంలో అనుకున్నాము కదా, ఒక మూగ దెయ్యము, ఒక మాట్లాడలేనటువంటి వ్యక్తిలో నుంచి యేసు ప్రభువారు ఒక అపవిత్రాత్మను వెళ్ళగొట్టాడు. అతడు మాట్లాడడం ప్రారంభించాడు. ఒక అపవిత్రాత్మ వ్యక్తిలో నుంచి వెళ్ళగొట్టబడిన తరువాత ఆ యొక్క అపవిత్రాత్మ ఆ యొక్క వ్యక్తిలో నుండి బయటకు వచ్చి సంచారం చేస్తూ ఉంటుంది. అది లోకమంతా కూడా తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ నివాసం ఉండాలనుకుంటుందంటే నీరు లేనటువంటి చోట్ల అది ఉండాలని కోరుకుంటుంది కదా. ఆ వాక్యములు గుర్తు చేస్తాడు. ఆ అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను అంటాడు కదా. విశ్రాంతిని వెతుకుచు, రెస్ట్ కావాలి దానికి. మానవుని యొక్క హృదయాన్ని మించినటువంటి విశ్రాంతి స్థలం ఇంకెక్కడ దురాత్మకి లేదు. ఒక నరుని యొక్క హృదయమే ఎంతో విశ్రాంతి స్థలం అంట దురాత్మకి. అందులో ఉన్నటువంటి సంతోషము దురాత్మకి ఇంకెక్కడ. మనిషి హృదయంలో నుంచి దురాత్మ బయటకు వచ్చింది అనుకోండి, దానికి దుఃఖము, దానికి వేదన. అయితే దానికి అది ఎక్కడికి వెళ్ళాలి? ఒక మనిషి యొక్క హృదయంలో నుంచి దురాత్మ బయటకు వస్తే అది భరించలేనటువంటి నరకంలోనికి నెట్టివేయబడాలి. అది అక్కడికి వెళ్లకుండా చక్కగా నెమ్మది నొందాలి. అది విశ్రాంతి తీసుకోవాలి అంటే మానవుని యొక్క హృదయానికి మించినటువంటి నివాస స్థలము అపవాదికి, దురాత్మకి లేదు. ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే అందుకే ఇక్కడ అంటాడు కదా, అది నరుని యొక్క హృదయములో నుండి వెళ్ళగొట్టబడిన తరువాత మరలా విశ్రాంతి స్థలము కొరకు ఎదుగుతూ ఉంటుందంట, తిరుగుతూ ఉంటుంది. ఎలాంటి స్థలము కావాలి అంటే నీళ్లు లేనటువంటి స్థలము కావాలంట, ఎండిపోయినటువంటి హృదయం కలిగినటువంటి స్థలము కావాలంట, రాతి హృదయాలను పోలినటువంటి స్థలము కావాలంట. అటువంటి స్థలము కొరకు అది తిరుగుతూ ఉంటుంది. ఎండిపోయినటువంటి స్థలం ఎక్కడ ఉందా అని నీరు లేనటువంటి చోట్ల తిరుగుతుందంట. నీరున్న చోట అది ఉండదంట, నీళ్లు లేనటువంటి చోట. ఈ వాక్య భాగాన్ని మనం గమనించగలిగితే నీరు అనేటువంటిది వాక్యానికి సాదృశ్యము.
పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఏ నరుని యొక్క హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో, ఏ నరుని యొక్క హృదయము పరిశుద్ధాత్మతో నింపబడుతుందో, ఏ నరుని యొక్క హృదయంలో శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యం అనబడినటువంటి ఓట నిత్యము ప్రవహిస్తూ ఉంటుందో, ఏ వ్యక్తి అయితే తన హృదయాన్ని వాక్యమునకు అనుకూలంగా మరల్చుకుని నడవడానికి ఇష్టపడుతూ ఉంచాడో ఆ వ్యక్తి యొక్క హృదయంలోనికి దురాత్మ ప్రవేశించట అసాధ్యము. ఆ వ్యక్తి యొక్క హృదయంలో ప్రవేశించలేదు. కారణం ఏమిటంటే ఆ వ్యక్తి యొక్క హృదయము జీవపు వాక్యం అనేటువంటి ఓట చేత నింపబడింది. అది నీళ్లతో నింపబడినటువంటి హృదయము, ఎండిపోయినటువంటి హృదయము కాదు, అది నీళ్లతో నింపబడినటువంటి హృదయము. దురాత్మ ఆ యొక్క హృదయంలోనికి ప్రవేశించలేదు. యేసు ప్రభువారి యొక్క ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని బాగు చేసినప్పుడు, ఆ వ్యక్తి యొక్క హృదయంలో దేవునికి స్థానము లేనప్పుడు, ఆ వ్యక్తి యొక్క హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేనప్పుడు, ఆ వ్యక్తి దేవుని బిడ్డగా తన జీవితాన్ని నడిపించుకోలేనప్పుడు, ఈ దురాత్మ బయటికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి 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 మరల ఏమనుకుంటుందంటే, ఏ వ్యక్తి యొక్క హృదయంలోనే నేను వెళ్ళగొట్టబడ్డానో ఒక్కసారి ఆ వ్యక్తి దగ్గరికి వెళదామనేటువంటి ఆలోచన చేస్తుందంట. అప్పటికి ఆ వ్యక్తి యొక్క హృదయం ఎలా ఉంటుందంటే ఓడ్చబడినటువంటి హృదయం, శుభ్రంగా ఉంది, కనపడుతుంది, లోపలంతా కూడా క్లీన్ చేయబడింది. అంటే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ఈ హృదయంగా అనుకుందాం. ఒక మాటలో మనం గమనించగలిగితే అతడు ఎప్పటికీ యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించాడు. క్రీస్తు బిడ్డగా మారి దేవునిలో నడవటానికి ఇష్టపడ్డాడు. అతని హృదయం ఇప్పుడు దేవుడి కడిగాడు. అతని హృదయాన్ని దేవుడు శుభ్రం చేశాడు. అతని హృదయాన్ని దేవుడు తన యొక్క ఆత్మవరములతో నింపటానికి అప్పటి వరకు హృదయంలో ఉన్నటువంటి సాతాను సంబంధమైనటువంటి వాటన్నిటినీ కూడా కడిగివేసి తుడిచివేసి శుభ్రం చేసి ఇక దేవుడు తన ఆత్మతో ఆత్మీయ ఫలములతో నింపడానికి ఇష్టపడ్డాడు. ఆ నింపేటువంటి క్రమంలో ఈ దురాత్మ బయట తిరిగి 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 వచ్చి ఒక్కసారి చూసిందంట, ఆహా, నా యజమానుని యొక్క హృదయం చాలా చక్కగా ఉంది, ఖాళీగా ఉంది, చాలా విశాలంగా కనపడుతుంది, ఒకప్పుడు ఉన్నటువంటి హృదయం కన్నా ఇప్పుడు చాలా బాగుందని ఈ దురాత్మ ఏం చేస్తుందంటే అది మరలా బయటికి వెళ్ళిపోయి మరి ఒక 7 దురాత్మలు వెంట పెట్టుకొస్తుందంట. ఒకప్పుడు ఒక ఆత్మతోనే, ఒక దురాత్మతోనే ఆ యొక్క హృదయం ఏలబడింది. ఎప్పుడైతే ఆ యొక్క హృదయంలో దేవుడు ఒక పరిశుద్ధతని కలిగించడానికి మాట్లాడుతూ ఉన్నాడో ఆ హృదయాన్ని దేవుడు తాకి ఆ హృదయాన్ని తన తట్టు త్రిప్పుకోవడానికి, ఆ హృదయాన్ని దేవుని మార్గంలో నడిపించడానికి, ఆ హృదయంలో జీవ జల నదులను ప్రవహింప చేయడానికి ఎప్పుడైతే ఆ హృదయాన్ని దేవుడు శుభ్రం చేసి పరిశుద్ధపరుస్తూ ఉన్నాడో ఆ హృదయంలో దేవుని వాక్యము కొలువై ఉండనప్పుడు, ఆ హృదయం దేవుని స్తుతించలేటువంటి స్థితిలో ఉన్నప్పుడు అప్పుడు అపవిత్రాత్మ తన కార్యాన్ని ప్రారంభిస్తూ ఉంటుంది. అప్పుడు అపవిత్రాత్మ ఆ యొక్క హృదయాన్ని ఏలడం ప్రారంభిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ యొక్క అపవిత్రాత్మ ఆ హృదయాన్ని తన స్వాధీనంలోనికి తీసుకునేటువంటి క్రమంలో, ఇదిగో నేను ఒకప్పుడు ఒక దురాత్మగా ఈ హృదయాన్ని వెళ్ళినప్పుడు ఆ ప్రభువు నన్ను వెళ్ళగొచ్చాడు, నేను ఒక్కడిగా ఉన్నప్పుడు నన్ను వెళ్ళగొచ్చాడు, ఇప్పుడు నేను బలాన్ని పుంజుకోవాలి. ఇప్పుడు దేవుని వాక్యము నా హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయకుండా ఉండటానికి, దేవుని వాక్యము నా హృదయంలో ఉన్నటువంటి చెడుతనమును తీసివేయకుండా ఉండటానికి నేనేమి చేయాలి అని దురాత్మ ఆలోచన కలిగి అది వెళ్ళి మరి ఒక 7 ఆత్మలు వెంట పెట్టుకుని వచ్చి తెస్తేసుకుంటుందంట. ఇప్పుడు 7 ఆత్మలు, భయంకరమైనటువంటి దురాత్మలు హృదయాన్ని పీడిస్తూ ఉంటాయి. ఇప్పుడు అతడు క్రీస్తు విరోధిగా నిలబడతాడు. అతడి సంఘములో ఉన్న క్రీస్తు విరోధిగా నిలబడతాడు. అతడు ఒక దేవుని బిడ్డగా రక్షించబడినటువంటి స్థితిలో ఉన్న అతడు ఎలా నిలబడతాడు, ఎక్కడ నిలబడతాడు అంటే అతడు క్రీస్తు విరోధిగా నిలబడతాడు. ఎందుకంటే ప్రారంభంలో దేవుడు అతనిలో ఉన్నటువంటి దురాత్మను వెళ్ళగొట్టి ఊడ్చి శుభ్రమ చేశాడు, వాక్యముతో నింపడానికి సిద్ధపడ్డాడు, ఆ ఆత్మ ఫలములతో నింపడానికి సిద్ధపడ్డాడు, పరిశుద్ధాత్మలో ఆ హృదయాన్ని దేవుని రాజ్యంలోనికి నడిపించడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆ హృదయంలో ఆ వ్యక్తి దేవునికి చోటు ఇవ్వలేదు. ఆ వ్యక్తి దేవునితో నడవడానికి ఇష్టపడలేదు. ఆ వ్యక్తి దేవుని స్తుతించడానికి ఇష్టపడలేదు. ఆ వ్యక్తి దేవుణ్ణి ఆరాధించి ఆయన వెంబడించడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఇప్పుడు ఆ హృదయాన్ని ఎవరు స్వాధీనము చేసుకున్నారు అంటే అపవిత్రాత్మలు స్వాధీనము చేసుకున్నాయి. అలా స్వాధీనములు, అపవిత్రాత్మల యొక్క స్వాధీనములోనికి వెళ్ళినటువంటి ఆ నరుని యొక్క స్థితి ఎలా ఉందంటే ఇక్కడ అంచాడు కదా, ప్రభువారు గుర్తు చేస్తూ ఉన్నాడు కదా, ఈ 11వ అధ్యాయం 26వ వచనం చివరి భాగంలో అంచాడు కదా, అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును, అందుచేత ఆ మనుష్యుని కడపడ స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను కదా. పిల్లలు గమనించండి,
యోహాను భక్తుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, లూకా భక్తుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, జాగ్రత్త, ఆత్మీయ జీవితంలో జాగ్రత్త, మెలకువ కలిగి ఉండండి. మీ హృదయంలో క్రీస్తుకు సంబంధించినటువంటి ఆత్మకు స్థానము లేనప్పుడు, పరిశుద్ధాత్మకు స్థానము లేనప్పుడు, వాక్యమునకు స్థానము లేనప్పుడు, జీవపు ఆత్మకు స్థానము లేనప్పుడు, స్తుతించి ఆత్మ మీలో లేనప్పుడు, ఆరాధించేటువంటి ఆత్మ మీలో లేనప్పుడు, ప్రార్థించే ఆత్మ మీలో లేనప్పుడు, విజ్ఞాపన చేసే ఆత్మ మీలో లేనప్పుడు, ప్రభువుని వెంబడించేటువంటి ఆత్మ మీలో లేనప్పుడు, అనుదినము అనుక్షణము ఆయన్ని ఘనపరిచేటువంటి ఆత్మ మీలో లేనప్పుడు, మీలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే, అది క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. ఆ ఆత్మ బలముగా మీలో పనిచేసి మిమ్మల్ని దేవునికి దూరంగా నిలబెట్టడానికి అహర్నిశలు కూడా లోకంలో ప్రయాసపడుతున్నటువంటి ఆత్మ, దేవునికి విరోధంగా మీ జీవితాన్ని ఉంచేటువంటి ఆత్మ క్రీస్తు విరోధి ఆత్మ. దాని విషయమే జాగ్రత్తగా ఉండండి. యోహాను భక్తుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ క్రీస్తు విరోధి యొక్క ఆత్మలు ఎక్కడ ఉంటాయో గుర్తు చేస్తాను. దురాత్మల యొక్క నివాస స్థలాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. ఆకాశ మండలంలో తిరుగుతున్నటువంటి దురాత్మలు వాటి కోరికలను తీర్చుకోవడానికి, వాటి ఆశలను నెరవేర్చుకోవడానికి కదా చాలామంది పెద్దవాళ్ళు అంటారు. శ్మశానం వైపు వెళ్ళేటువంటి సమయంలో ఎక్కడన్నా ఆ భయాన్ని కల్పించేటువంటి ఎక్కడన్నా కానీ ఆ యొక్క శ్మశాన వాటికలు రాత్రికాల సమయంలో వెళుతున్నటువంటి సమయంలో చాలామంది అంటారు, అరే జాగ్రత్త, దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి అంటారు. అవునా? ఒకప్పుడు విన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. జాగ్రత్త, నైట్ టైం ఇటన్ వెళ్ళేటువంటి సమయంలో రాత్రిపూట లేచి సంచారం చేస్తూ ఉంటాయి, దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి, దురాత్మలు తిరుగుతూ ఉంటాయి. అవి ప్రవేశిస్తాయి, మానవుని యొక్క జీవితంలోనికి ప్రవేశిస్తాయి, దెయ్యాలు పడతాయి అనేటువంటి ఆలోచన. లూకా సువార్తలో 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు దేవుని మందిరంలోనికి వచ్చారు. సమాజ మందిరంలోనికి వచ్చి ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. లూకా సువార్తలో గుర్తు చేస్తాడు. 4వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది, చక్కటి మాట. 31వ వచనాన్ని గమనిస్తే, ఈ 31వ వచనంలో ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణంలోనికి వచ్చి విశ్రాంతి దినమున వారికి బోధించును. విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము. దేవుని మందిరంలోనికి వచ్చారు, సమాజ మందిరంలోనికి యేసు ప్రభువారు వచ్చారు. వాక్యాన్ని బోధించడానికి ఆయన నిలబడ్డాడు. ఆయన నిలబడి దేవుని మాటలు బోధిస్తున్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 31వ వచనంలో ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి అందరూ ఇలా వాక్యాన్ని ఎంచు ఉన్నారు. ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, అధికారంతో బోధిస్తూ ఉన్నాడు, ఆత్మ కలిగినటువంటి వాడిగా బోధిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యమును గూర్చినటువంటి వాక్యాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తున్నటువంటి క్రమంలో అందరూ ఆయన వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఆశ్చర్యంగా ఆయన మాటలు వింటూ ఉన్నారు. ఆయన మాటలు వినేటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి గుంపులో నుంచి ఒకళ్ళు లేచాడు అనమాట. ఒకళ్ళు లేచాడు. మాట్లాడ చదవండి అమ్మా. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడొకడు ఈడు ఎప్పటి నుంచో ఉన్నాడు. ఈడు ఎప్పటి నుంచో ఉన్నాడు, ఈడు కొత్తగా రాలా. యేసు ప్రభువారు వచ్చినటువంటి ఆత్మ కాదు ఇది. చాలా కాలం నుంచి అదే సమాజ మందిరంలో ఒక సంఘ పెద్దగా ఉండుండొచ్చు, లేదా ఒక విశ్వాసిగా ఉండుండొచ్చు, లేదా ప్రతిదినము కూడా ప్రతి ఆదివారము కూడా వచ్చి వెళ్ళిపోయేటువంటి ఒక వ్యక్తిగా ఉండొచ్చు. ఆ సమాజ మందిరంలోనికి ఎప్పటి నుంచో ఆ వ్యక్తి వస్తూ ఉన్నాడు, వెళుతూ ఉన్నాడు. బోధించేటువంటి ఎవరికి కూడా తెలియదు అతనిలో ఆ యొక్క ఆత్మ ఉందనేటువంటి సంగతి. కానీ అధికారముతో కూడినటువంటి వాక్యం ఎప్పుడైతే బోధించబడిందో, దేవుని ఆత్మ కలిగినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువారు నిలవబడి ఎప్పుడైతే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడో, ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఆ సమాజ మందిరంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఆత్మ మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంది, దురాత్మ మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంది. అప్పుడు లేచిందనమాట. మొన్నటి దాకా ఇదంతా నా రాజ్యం అయితే ఇప్పుడు ఏమైంది, అధికారంతో వాక్యాన్ని బోధిస్తున్నాడని అతనిలో ఉన్నటువంటి దురాత్మ మాట్లాడడం ప్రారంభించింది. మాట్లాడడం ప్రారంభించినటువంటి సమయంలో చూడండి, ఇక్కడ అంత చక్కటి మాటలు గుర్తు చేస్తాడు ఈ వాక్యంలో. ఆ అపవిత్రమైన దెయ్యపు ఆత్మ పట్టిన వాడొకడును, వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయవచ్చితివా, నీవెవడవో నేను ఎరుగుదును. పిల్లలు గమనించండి, చూడండి చక్కటి మాట, చక్కటి మాట. ఇక్కడ నీవు దేవుడు పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసిన సమాజ మందిరంలో యోధామత నాయకులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, సద్దూకాయలు ఉన్నారు, జనసమూహం ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా అంటున్నాడు కదా, ఈ అపవిత్ర ఆత్మ పట్టినటువంటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు కదా, మా అందరితో నీకేం పని అంటాడు. ఆత్మ, అపవిత్ర ఆత్మ అందరిలో ఉందా, ఒక్కళ్ళలో ఉందా? అక్కడ ఏమా
మీరు చెప్పాలా, సమాధానం మీరు చెప్పాలా. అందరిలో ఉందా, ఒక్కళ్ళలో ఉందా? అందరిలో ఉంది కదా. ఆత్మే మాట్లాడుతుంది. ఒక్కడు లేచి నిలబడ్డాడు, అపవిత్రాత్మ ఒక్కడు లేచి నిలబడి ఏమంటున్నాడంటే, మా అందరితో నీకేం పని, వీళ్ళందరూ నా వాళ్ళు అయితే వీళ్ళందరితో నీకేం పని. అపవిత్ర ఆత్మ అందరు ప్రతినిధిగా మాట్లాడుతూ వీళ్ళందరూ నీ వాళ్ళు అనుకుంటున్నావా? కాదు కాదు, మాతో అంటాడు కదా. నాతో అన్నాడా, మాతో అన్నాడా? మాతో. ఏమో చెప్పాలా. మాతో. అపవిత్రాత్మ ఏం మాట్లాడింది? నాతో అన్నాడా, మాతో అన్నాడా? అపవిత్రాత్మ మాతో నీకేమి పని అంటాడు. అయ్యా, సమాజ మందిరంలో నిలబడి వాక్యం చెబుతున్నావు కదా, మాతో సమూహము కదా. అతనిలో ఉన్నటువంటి దురాత్మల యొక్క సమూహము, అదే సమయంలో సేన దురాత్మల యొక్క సమూహము. ఈ సేన అనబడినటువంటి దురాత్మల యొక్క సమూహము ఆ సమయంలో సమాజ మందిరంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క హృదయాలు ఎరిగినటువంటి వాడు. నేను 2 విషయాలు గుర్తు చేస్తూ ఉన్నాను. మానవుని యొక్క హృదయమును క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు ఒకడు దేవుడైతే, రెండోది అపవాది. అపవాదికి తెలుసు ఏ నరుని యొక్క హృదయము ఎలా లోపరుచుకోవాలో, ఏ నరుని యొక్క హృదయము ఏ విధంగా తన స్వాధీనంలో ఉంచుకోవాలో అపవాదికి తెలుసు. కాబట్టి ఇక్కడ ప్రభువుని ఎదిరికించి మాట్లాడేటువంటి సమయంలో అపవాది యొక్క స్వరాన్ని మనం గమనించగలిగితే ఆ యొక్క జన సమూహంలో ఉన్నటువంటి వారు ప్రభువుని శోధించడానికి వచ్చినటువంటి వారు ఉన్నారు, ప్రభువుని దోషిగా నిలబెట్టడానికి వచ్చినటువంటి వారు ఉన్నారు, ప్రభువుని మరణానికి అప్పగించడానికి వచ్చినటువంటి వారు ఉన్నారు. యేసు ప్రభువారు సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆయన బోధలను విని అంగీకరించినటువంటి వారు ఉన్నారు, ఆయన బోధలు వ్యతిరేకించినటువంటి వారు ఉన్నారు, అద్భుతాల కొరకు వచ్చినటువంటి వారు ఉన్నారు, ఆయన ఏదో గొప్ప కార్యము చేస్తే చూద్దామని వచ్చినటువంటి వారు ఉన్నారు. రకరకాలైనటువంటి జన సమూహం ఆయనతో ఉన్నారు. దెయ్యాలు కూడా ఆయన దగ్గరే ఉన్నాయి కదా. ఆయన చుట్టూ ఏమున్నాయంటే దురాత్మలు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి, లోక సంబంధమైనటువంటి మనుషులు ఉన్నారు. అందరూ ఆయన చుట్టూనే ఉన్నారు, అందరూ ఆయన చుట్టూతో ఉన్నారు. కానీ ఆయన అధికారంతో దేవుని మాటలు బోధిస్తున్నటువంటి సమయంలో ఈ దురాత్ముడు అంటున్నాడు కదా, ఈ అపవిత్రాత్మ అంటుంది కదా, మాతో నీకేంటయ్యా, నువ్వు నజరైనటువంటి యేసు అని మాకు తెలుసు, నీవు దేవుని కుమారుడు అని మాకు తెలుసు, నువ్వు ఎందుకు వచ్చావో మాకు తెలుసు అని ఈ అపవిత్రాత్మ యేసు ప్రభువారితో మాతో నీకేమి, మమ్ము నశింప చేయవచ్చితివా. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మలన్నీ నేను నా ఆధీనంలోకి తీసుకొని నేను నరకములోనికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ఈ ఆత్మలను నీవు దేవుని రాజ్యంలోనికి తీసుకుని వెళతావా? లేదు లేదు, ఈ ఆత్మలు నా స్వాధీనము. లోకములో ఉన్నారు వీరంతా కూడా, వీరు దేవుని రాజ్యంలో లేరు. వీరు ఎక్కడున్నారు అంటే లోకములో ఉన్నటువంటి వారు, లోక ఆశల్లో ఉన్నటువంటి వారు, లోకపరమైనటువంటి జీవితాన్ని బ్రతుకుతున్నటువంటి వారు, అనగా లోక అధికారిగా నేను ఉన్నటువంటి సమయంలో ఈ ఆత్మలు నా ఆధీనంలో ఉన్నాయి. వీటిని నేను నరకములోనికి తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో మరణము నుండి, నరకము నుండి తప్పించడానికి నీవు వీరి మధ్యలోనికి వచ్చావు అనేటువంటి ఆలోచన అపవిత్ర ఆత్మ ప్రభువుని ఎదిరించి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని గమనించగలుగుతుంది ఉన్నాం. యేసు ప్రభువు గద్దిస్తూ ఉన్నారు అపవిత్ర ఆత్మని. అది అతన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి ఆ క్రమాన్ని ఈ వాక్య భాగంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. అది వదిలి వెళ్ళిపోయింది. వదిలి వెళ్ళిపోయిన తర్వాత జన సమూహం అంతా కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు కదా, నీవు అందుకు యేసు ఓరకుండము, ఇతన్ని వదిలిపోమ్మని దాన్ని గద్దింపగా దెయ్యము వానిని వారి మధ్యన పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయిను. అందుకందరూ విస్మయం ఉంది, ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్ర ఆత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొని దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. మానవుని యొక్క హృదయము దేవుని యొక్క నివాస స్థలంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటాడు నరుని యొక్క హృదయంలో. ఎందుకంటే అది క్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైనటువంటి శిలువ రక్తము చేత కడగబడింది, కొనబడినటువంటిది కాబట్టి కొరింథీ పత్రికలో గుర్తు చేస్తారు, మీరు క్రీస్తు రక్తము చేత విలువ పెట్టి కొనబడినటువంటి వారు. మీ హృదయము పరిశుద్ధాత్మకు నిలయముగా ఇవ్వబడినటువంటి హృదయము. ఆ హృదయములో పరిశుద్ధాత్ముడు లేకపోతే ఆ హృదయాన్ని అపవిత్రాత్మ ఆధీనంలోనికి తీసుకుంటుంది.
నీ హృదయంలో దేవుని వాక్యము లేనప్పుడు, దేవుని భయము లేనప్పుడు, దేవుని యందు భక్తి లేనప్పుడు, దేవుని వెంబడించేటువంటి క్రమము లేనప్పుడు, నీ హృదయంలో విశ్వాసపు జీవితము లేనప్పుడు, నీ హృదయంలో ప్రార్థన అనుభవంతో కూడినటువంటి, విజ్ఞాపనలతో కూడినటువంటి, విశ్వాసముతో కూడినటువంటి ప్రార్థన జీవితము నీలో లేనప్పుడు, ఇక నీ హృదయాన్ని లోకానికి అనుకూలంగా మార్చుకోవడానికి అపవిత్రాత్మ నీ హృదయాన్ని ఏలటం ప్రారంభిస్తూ ఉంచాడు. లోకానికి అనుకూలంగా నీ హృదయాన్ని మారుస్తాడు అపవిత్రాత్ముడు. ఆ అపవిత్రాత్మ ప్రభు యొక్క మహిమను నీకు చూపక, ప్రభు యొక్క మహిమలో నీ జీవితం ఉండక, నీ జీవితాన్ని అపవిత్రాత్మ ఎక్కడికి తీసుకుని వెళుతుందంటే, ఇదిగో లోకంలో నుండి మరణంలోనికి తీసుకుని వెళుతుందనేటువంటి మాటను దేవుని యొక్క వాక్యంలో గుర్తు చేస్తూ నిజమే పిల్లరా. ఈరోజు మానవుని యొక్క హృదయాలు పరిశుద్ధాత్మకు నిలయంగానన్నా ఉండాలా, లేదా అపవిత్ర ఆత్మకు నిలయముగానే ఉండాలా? ఈరోజు నీ హృదయం నీకు తెలుసు దేనికి నిలయమో. ఈరోజు నీ హృదయం నీకు తెలుసు దేనికి నిలయమో. నీ హృదయంలో ఎవరు నివసిస్తూ ఉన్నారో నీకు తెలుసు. నీ హృదయంలో సంపూర్ణంగా జీవపు వాక్యం అనేటువంటి ఊట ప్రవహిస్తూ ఉందంటే దేవుడు సంతోషిస్తాడు. నీ హృదయంలో దేవుని స్తుతించేటువంటి ఆత్మ అనుభవము నిత్యము కలిగినటువంటి వాడుగా నువ్వు ముందుకు కొనసాగుతూ ఉన్నావు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆనందిస్తాడు. నీ జీవితము సంతోషంగా వచ్చింది. ఒకవేళ ఆ ఆత్మలో ఆనందము నీకు లేకపోతే, దేవుని సన్నిధిలో పరవశించేటువంటి ఆ అనుభవంలో నీ జీవితం లేకపోతే, ఒక విషయాన్ని గుర్తు చేసుకో, నాలో ఉంది దేవుని యొక్క ఆత్మ కాదు, లోక సంబంధమైనటువంటి ఆత్మ, క్రీస్తు విరోధి అయినటువంటి ఆత్మ. ఈ ఆత్మ నన్ను ప్రేరేపించి, లోకాన్ని నాకు రుచి చూపించి, లోకంలో ఉన్నటువంటి వాటిని నాకు ఎరగా వేసి, లోకానుసారమైనటువంటి జీవితంలో గుండా నన్ను మరణంలోనికి తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆత్మ అని గ్రహించమంటాడు యోహాను భక్తుడు. గ్రహించండి, తెలుసుకోండి ఏ ఆత్మ ఏమిటో. క్రీస్తు విరోధి యొక్క ఆత్మ ఏమిటో, భ్రమపరచు ఆత్మ ఏమిటో, మోసపరచు ఆత్మ ఏమిటో, దేవుని స్తుతించకుండా అడ్డుపడేటువంటి ఆత్మ ఏమిటో, ఇవేమిటో మీరు ఎరిగి నడుచుకోమనేటువంటి మాటను పరిశుద్ధ గ్రంథంలో చక్కగా దేవుని యొక్క వాక్యములో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లల. నిజమే కదా. ఒకసారి మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయాన్ని గమనించగలిగితే ఇక్కడ అంచాడు కదా, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయవాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయని అంటాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనములో రాయబడినటువంటి మాటను గమనించగలిగితే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నటువంటి వాడు, పాపము చేయవాడు అపవాది సంబంధం అంటాడు కదా. ఇంతే, మొదటి నుంచి పాపము చేయుచున్నాడు. ఇదేదో కొత్తగా ప్రారంభించమనేటువంటి పాపము కాదు. అపవాది ఏదో ఈరోజు కొత్తగా పాపము చేయట్లేదు. దేవుడు ప్రారంభంలో ఒక కార్యం ఏదైతే చేశాడో, దేవుని పనిని చెడగొట్టడానికి, దేవుని పనిని పాడు చేయడానికి, దేవుని పనికి ఆటంకము కలిగించడానికి, దేవుని యొక్క ఆ పనిని పరిపూర్ణంగా నెరవేర్చబడకుండా ఉండటానికి అపవాది మొదటి నుండి ప్రయత్నం చేస్తున్నటువంటి వాడే. ఇది ఏదైనా తోటలో ప్రారంభమైనటువంటి మాట. మొదటి నుండి అతడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అతను మొదటి నుండి పాపము చేస్తూ ఉన్నాడు. పాపములోనికి ఆ దేవుని బిడ్డలందరినీ కూడా పాపములోనికి లాగివేస్తూ ఉన్నాడు. అలా లాగివేసి వారిని మరణంలోనికి తీసుకుని వెళుతూ ఉన్నాడు కదా. మనందరికీ తెలుసు, యేసు ప్రభువుతో నడిచినటువంటి వ్యక్తిలో ఒక వ్యక్తి, శిష్యుల్లో ఒకడు ఇస్కరియోతు యోధ కదా. మనందరికీ తెలుసు. 12 మంది శిష్యుల్లో యోహాను సువార్తలో గుర్తు చేస్తాడు, మన లూకా సువార్తలో గుర్తు చేస్తూ ఉంటాడు. 22వ అధ్యాయం లూకా సువార్త 3వ వచనము, యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనము, ఈ వాక్యాలు గమనించగలిగితే అక్కడ అంటాడు కదా, ఇస్కరియోతు యోధ యొక్క హృదయంలోనికి సాతాను ప్రవేశించినందున అంటాడు. సాతానికి స్థానం ఇవ్వబడినటువంటి హృదయము మరణానికి నిలయమే. ఒక మాటలో గమనించగలిగితే ఇంకా అక్కడ జీవము లేదు. ఒక్కసారి సాతానుడు హృదయంలోనికి ప్రవేశించాడు అంటే తిష్ట వేసుకుంటాడు. అతడు మరణంలోనికి వెళ్ళిపోయే అంతవరకు కూడా ఆ యొక్క దురాత్మ, ఆ సాతాను యొక్క క్రియలు ఆ హృదయాన్ని విడిచిపెట్టావు. దావీదు భక్తుని వలె ప్రార్థన చేస్తే తప్ప ఆ వ్యక్తి తెలుసుకోవాలి, నా హృదయం పాపములో ఉందని ఆ వ్యక్తి తెలుసుకోవాలి. ఆ సాతాను చేత నేను బాధించబడుతూ ఉన్నాను, సాతాను చేత శోధించబడుతూ ఉన్నాను, సాతాను చేత పీడించబడుతూ ఉన్నాను, మరణకరమైనటువంటి స్థితిలోనికి నా జీవితం వెళ్ళిపోతుందనేటువంటి సంగతి ఆ వ్యక్తి గ్రహించి అతడు పాపమును విసర్జించేటువంటి క్రమంలో పశ్చాత్తాపము నొందినటువంటి వాడై, కన్నీటి ప్రార్థన చేసినటువంటి వాడై, హిస్సోపుతో తన హృదయము కడగబడేటువంటి అనుభవములకు రాగలిగితేనే కానీ అది మరలా పరిశుద్ధ
పరిశుద్ధాత్మక నిలయముగా మార్చబడదు. ఊరికి నేను మారిపోదు పరిశుద్ధాత్మక నిలయంగా. ఒక్కసారి దురాత్మల చేత అనగా అపవాది సంబంధమైనటువంటి ఆలోచనలతో నింపబడినటువంటి హృదయము అంత తేలిగ్గా పరిశుద్ధాత్మక ఆలయంగా మారిపోదు. అది కడగబడాలి, ఆ హృదయం కడగబడాల, ఆ హృదయము శుద్ధీకరించబడాలా, ఆ హృదయము పవిత్రపరచబడాలా, ఆ హృదయము పరిశుద్ధపరచబడాలా. అలా పరచబడాలి అంటే ఆ వ్యక్తి ప్రార్థన చేయడం అడగాల. యేసు ప్రభువారు నిలిచి తట్టుచూ ఉంటాడు, కుమారుడా ఇప్పటికైనా నా మాట మించిపోయింది ఏమీ లేదు. నా ప్రియమైనటువంటి కుమార్తె, నా ప్రియమైనటువంటి సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఇప్పటికైనా మించిపోయినది ఏమీ లేదు, ఇప్పటికైనా నా మాట విను. ప్రభు అడుగుతూ ఉంటాడు, ఇప్పటికైనా నా మాట విను. నీ హృదయం ఒక్కసారి నా స్వాధీనం చేయి, నీ హృదయాంతరంగంలో నాకు చోటి. ఇదిగో నీ జీవితాన్ని ఎంత సంతోషంగా ఉంచుతానో, నీ జీవితము ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడబోతుందో ఒక్కసారి నీ హృదయంలోనికి నన్ను ఆహ్వానించు. ఒక్కసారి నా వాక్యాన్ని హత్తుకో, ఒక్కసారి నన్ను హత్తుకో, వాక్యాన్ని హత్తుకో. నీ జీవితము ఒక శ్రేష్టమైనటువంటి ఫలభరితమైనటువంటి జీవితంగా నేను మారుస్తానని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడుండి మాట్లాడుతూ ఉన్నాడంటే బయట ఉండి మాట్లాడుతూ ఉన్నాడు, వెలుపల ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. లోపల ఎవరున్నారు అంటే సాతానుడు. మాట వినకుండా చేస్తాడు కదా, మాట వినకుండా చేస్తాడు. ఒక్కొక్కసారి అరే ఈరోజు వాక్యము నా హృదయాన్ని తాకింది, ఈరోజు నా జీవితం మారాలి, నేను ఖచ్చితంగా దేవుని వాక్యానికి అనుకూలంగా వెళ్ళాలని దేవుని మందిరంలో మనం అనుకుని ఆ బయటకు వెళ్ళినటువంటి సమయంలో వెంటనే సాతానుడు అంటాడు కదా, ఆ స్థలంలో నుండి బయటకు వచ్చేసావు కదా, ఇది మన స్థలం కదా, ఇప్పుడు నా మాట వినచ్చాడు. నువ్వు దేవుని మందిరంలో ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించాడు. నువ్వు మందిరాన్ని దాటి బయటకు వచ్చిన తర్వాత లోకము నాది కదా, లోకాశలనే నా యొద్ద ఉన్నాయి కదా అని ఆ దురాత్మ అనగా అపవాది సాతానుడు మాట్లాడడానికి ప్రయత్నం చేసి హృదయాన్ని ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తూ ఏదో ఒక ఆశ, ఏదో ఒక వ్యామోహము, ఏదో ఒక రీతిలో అతడు తన స్వాధీనము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే అంటాడు కదా యోహాను భక్తుడు, లోకములో ఉన్నవాని కన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ గొప్పవాని గురించి 2 మాటలు జ్ఞాపకం చేసి నేను దేవుని యొక్క వాక్యాన్ని ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలిగితే మత్తయి సువార్తలో యేసు ప్రభువారితో మాట్లాడినటువంటి యూదుల విషయాల్లో, పరిసయ్యుల విషయాల్లో వాదోపవాదములతో కూడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు 12వ అధ్యాయంలో మనకు గుర్తు చేయబడతాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయాన్ని గమనించినప్పుడు ఈ 12వ అధ్యాయంలో 6వ వచన భాగంలో యేసు ప్రభువారు ఒక మాటను తెలియపరుస్తూ ఉంటారు. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. అక్కడ యూదులందరూ కూడా, పరిసయ్యులందరూ కూడా, శాస్త్రులందరూ కూడా, ధర్మశాస్త్రోపదేశకులందరూ కూడా సొలొమోను మహారాజు కట్టినటువంటి దేవాలయాన్ని చూపించి, ఇది ఎంత గొప్ప దేవాలయమో నీకు తెలుసా, ఇది ఎన్ని సంవత్సరాలు కట్టారో నీకు తెలుసా, ఈ దేవాలయం ఎలా కట్టబడిందో నీకు తెలుసా, ఇది బంగారంతో ఎలా పొదగబడిందో నీకు తెలుసా, ఈ వజ్రములు వైడూర్యములతో ఈ దేవాలయము కట్టినప్పుడు దేవుని మహిమ దీనిలోనికి ఎలా దిగివచ్చిందో నీకు తెలుసా అని ఆనాటి దినాల్లో పరిశీలనటువంటి వారు, అంటే ధర్మశాస్త్రోపదేశకులైనటువంటి వారు ప్రభువుతో మాట్లాడుతున్నటువంటి సమయంలో యేసు ప్రభువారు అంచు ఉన్నారు కదా, ఆ దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడ మీ దగ్గర ఉన్నాడు అంటాడు కదా. చాలామంది లోకమైనటువంటి మనుషులు దేవాలయాన్ని గొప్పగా చూస్తారు కానీ దేవుని మాత్రం గొప్పగా చూడరు. దేవాలయానికి విలువిస్తారేమో కానీ దేవుని వాక్యానికి విలువివ్వరు కదా. చాలామంది జీవితాల్లో మనం గమనించగలిగితే దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు అమ్మో ఇది చాలా పరిశుద్ధమైనటువంటి దేవాలయాన్ని భయపడతారు, దేవాలయానికి భయపడతారేమో కానీ దేవునికి భయపడరు. దేవుని మందిరానికి విలువిస్తారేమో కానీ వాక్యానికి విలువివ్వరు. కానీ యేసు ప్రభువారు అంటారు కదా, మీరు దేవాలయానికి విలువిస్తున్నటువంటి మనుషులు దేవాలయం కన్నా గొప్పవాడు మీ మధ్యలో నిలబడ్డాడు అనేటువంటి మాటను యేసు ప్రభువారు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరలా వాళ్ళు అంటారు కదా, ఇది సొలొమోను కట్టిన దేవాలయం. ఎవరు కట్టారనుకుంటున్నావు? సాధారణమైనటువంటి వ్యక్తులు కట్టిన దేవాలయం కాదు ఇది. జ్ఞానము కలిగినటువంటి సొలొమోను మహారాజు కట్టిన దేవాలయం. అక్కడే అంటాడు 12వ అధ్యాయాన్ని గమనించగలిగితే 42వ వచనంలో తెలియపరచబడినటువంటి మాట, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు కదా. ఒకటేమో వాళ్ళ దేవాలయం చూపిస్తున్నారు, ఈ దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని యేసు ప్రభువారు తను తాను చూపించుకుంటూ ఉన్నారు. రెండోది, ఈ దేవాలయంను సొలొమోను కట్టారు అని వారు చెబుతూ ఉండగా మరలా ప్రభు అంటాడు కదా, సొలొమోను కట్టుండొచ్చేమో కానీ సొలొమోను కన్నా గొప్పవాడు నేనని యేసు ప్రభువారు అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు.
మరలా యోనా గురించి మాట్లాడతారు. అదే అని గమనించగలిగితే 41వ వచన భాగంలో యోనా కన్నా గొప్పవాడు. యోనా 3 రాత్రింబగళ్ళు చేప గర్భంలో ఉండి వచ్చాడు. ఆయన ఒక సూచిక్రియగా ఉన్నాడు. ఇదిగో నేను అక్కడ అంచాడు కదా, నేను యోనా కన్నా గొప్పవాడిని అంచాడు కదా. వాక్యంలో మనం గమనించి ఆయన గొప్పవాడు. ఎవరికన్నా గొప్పవాడు అంటే లోకంలో ఉన్నటువంటి మనుషులు చూసినటువంటి మందిరానికన్నా ఆయన గొప్పవాడు. రెండోది దేవాలయములు కట్టుచున్నటువంటి వారికన్నా ఆయన గొప్పవాడు. మూడోది 3 దినములు మత్స్యపు గర్భములో అంధకారములో నుండి వేదనకరమైనటువంటి స్థలములో నుండి బయటకు వచ్చినటువంటి యోనా కన్నా గొప్పవాడు. అదే సమయంలో యోహాను భక్తుడు అంటాడు కదా, లోకములో ఉన్నవానికన్నా గొప్పవాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటల్లో యోహాను భక్తుడు అంటాడు కదా, ఈ లోకములో ఉన్నటువంటి అపవాది గొప్పవాడని మీరు అనుకుంటూ ఉన్నారు, ఈ లోకాధికారి కన్నా ఆయన గొప్పవాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మాట రాయబడింది, లోకములో ఉన్నవాని కన్నా మీలో ఉన్నవాడే చాలా గొప్పవాడు. ఆయనే గొప్పవాడు. ఆయన మించినటువంటి వాడు ఎవరు కూడా ఈ లోకంలో లేడు. ఆయన మించినటువంటి గొప్పతనం ఎవరికి ఈ లోకంలో లేదు. ఆయన మించినటువంటి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోగలిగినటువంటి అర్హత కలిగినటువంటి వాడు ఎవడు ఈ లోకంలో లేడు. ఆయన మాత్రమే గొప్పవాడు. ఆయన నామము మాత్రమే గొప్పది. ఆయన నిత్యము కూడా స్తుతింపబడదగినటువంటి వాడు, స్తోత్రార్హుడి ఎంచబడినటువంటి వాడు. ఆయన నామము మాత్రమే గొప్ప నామముగా ఎంచబడి ఉన్నదని దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. నిజమే పిల్లరా, ఆయన నామాన్ని గొప్ప చేసేటువంటి వాడు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు. ఆయన ఆత్మను గొప్ప చేయలేనటువంటి వాడు లోకపరమైనటువంటి దురాత్మ కలిగినటువంటి వాడు, అపవాది యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు. కాబట్టి పిల్లరా, భక్తుడు అంటాడు కదా, మనము ఏ విధమైనటువంటి ఆత్మను కలిగి ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనము తెలుసుకుంటాం ఏ ఆత్మ, ఎవరి హృదయంలో ఏ ఆత్మ ఉందో మనం గ్రహిస్తాం, తెలుసుకుంటాం. ఎందుకంటే ఆ యొక్క ఆత్మ ప్రకారంగా వారు నడుచుకుంటారు, ఆ యొక్క ఆత్మ ప్రకారంగా వారు ప్రవర్తిస్తారు, ఆ యొక్క ఆత్మ ప్రకారంగా వారి జీవితాన్ని వారు కొనసాగించుకుంటారు. లోకపరమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు లోకం మాట వింటాడు, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు దేవుని మాట వింటాడు. అంటే వాక్యానికి అనుకూలంగా తన జీవితం ఉంటుంది. లోకపరమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు లోక సంబంధమైనటువంటి ఆలోచనల ప్రకారంగా, ప్రవర్తన మాటల ప్రకారంగా అతడు బ్రతకడానికి ఇష్టపడతాడు. అతడు లోకాధికారి బిడ్డ అంటాడు. దేవుని ఆత్మచేత వాక్యములో నడిపించుకున్నటువంటి వాడు అతడు దేవుని బిడ్డ అనేటువంటి మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు. దీనిని బట్టి మనము కంపారిజన్ చేసుకోవచ్చు, పోల్చుకోవచ్చు. ఏ ఆత్మచేత ఎవరు నడిపించబడుతూ ఉన్నారో, ఏ ఆత్మచేత ఎవరి జీవితం ఎలా నడిపించబడుతూ ఉందో అని యోహాను భక్తుడు మొదటి యోహాను రాసిన పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఈ కడవరి దినాల్లో, ఈ అపాయకరమైనటువంటి దినాలలో, ఈ దుర్దినాల్లో బ్రతుకుతున్నటువంటి మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మన జీవితాన్ని. మనము ఎవరి చేత ప్రేరేపించబడుతూ ఉన్నాం, ఏ ఆత్మ మన హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉంది, మన హృదయంలో ప్రభావితం అవుతున్నటువంటి ఆలోచనలు, ప్రభావితం అవుతున్నటువంటి ఆ తలంపులు, మన నడిచే నడవడిక, మన క్రియ, మన పనులు, మన జీవితం అంతా కూడా ఏ ఆత్మచేత నడిపించబడుతూ ఉన్నాయి. అవి పరిశుద్ధ ఆత్మచేత లేదా క్రీస్తు విరోధి యొక్క ఆత్మచేత అనేది ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు విరోధి ఆత్మ అయితే మనల్ని పాపములో, ద్వేషములో, అసూయలో, క్రోధములో, మత్సరములో నడిపించడానికి ఇష్టపడుతున్నటువంటి వాడు. పరిశుద్ధ ఆత్మ, దేవునితో కూర్చున్నటువంటి పరిశుద్ధ ఆత్మ యొక్క ఆత్మ అయితే ప్రేమలోను, జీవములోను, సాత్వికములోను, సమాధానములోను, దీర్ఘశాంతములోను, దయాలత్వములోను నడిపించేటువంటి ఆత్మగా మనకు కనపడుతూ ఉంది. ఈ ఆత్మలో మన జీవితం ఉందా? లోక సంబంధమైనటువంటి ఆత్మలో మన జీవితం ఉందా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. పరిశుద్ధ గ్రంథములో, లేఖనాల్లో నాయన భక్తులు సెలవిచ్చిన మాటల్లో క్రీస్తు విరోధి యొక్క ఆత్మ లోకములోనికి ఇదివరకే వచ్చి ఉన్నది. అది లోకములో ఉన్నటువంటి మానవుని యొక్క హృదయాలన్నింటినీ కూడా తన స్వాధీనములోనికి తీసుకుని భ్రమపరిచేటువంటి ఆత్మ కలిగినటువంటి వాడిగా, మోసపరిచేటువంటి ఆత్మ కలిగినటువంటి వాడిగా, క్రీస్తుకు వ్యతిరేకంగా జీవితాలను నడిపించేటువంటి ఆత్మగా ఉన్నట్లుగా ఆయన వాక్యంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఈ క్రీస్తు విరోధి యొక్క ఆత్మ లోకములో ఉన్నటువంటి మానవుని యొక్క హృదయాన్ని
పాపపు ఆలోచనలోనికి నడిపించి మరణకరమైనటువంటి స్థితిలో వారి యొక్క జీవితాలు నిలబెట్టబోతుందనేటువంటి హెచ్చరికను ఆయన మీరు చేసిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. అవును ప్రభా, మా విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహాలే ఎప్పుడు ఎవరిని మృంగుదమని తిరుగుతున్నటువంటి సమయంలో ఆ అపవాది యొక్క ఆధీనంలో నాయన, అపవాది యొక్క కోరల్లో మేము చిక్కబడకుండా ఉండునట్లు నాయన, మా జీవితాలు విడిపించబడటానికి, మా జీవితాలు ఈ అపవాది యొక్క ఆధీనం నుండి తప్పించబడటానికి నిత్యము కూడా జీవపు ఆత్మ కలిగినటువంటి వారముగా, స్తుతించేటువంటి ఆత్మ కలిగినటువంటి వారముగా, ప్రార్థించేటువంటి ఆత్మ కలిగినటువంటి వారముగా, శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యము ప్రవాహము కలిగినటువంటి ఆత్మ కలిగినటువంటి వారముగా నాయన మా జీవితాన్ని కొనసాగించుకోవాలని మీరు సెలవిస్తూ ఉన్నారు. ఇదిగోనైనా పరిశుద్ధులైనటువంటి వారందరూ కూడా, ఆనాటి దినాల్లో నీతిమంతులైనటువంటి వారందరూ కూడా అపవాదిని జయిస్తూ ఉన్నారు, అపవాది యొక్క ఆలోచనలు జయిస్తూ ఉన్నారు, అపవాది యొక్క తలంపులను జయించి శ్రేష్టమైనటువంటి ఆత్మచేత పరలోకమును స్వతంత్రించుకునేటువంటి అనుభవంలోనికి వారి జీవితాలు నడిపించబడ్డాయి. ఇదిగోనైనా నేటి దినాల్లో మా జీవితాలు కూడా అపవాదిని జయించేటువంటి స్థితిలో ఉండాలని మీరు సెలవిచ్చిన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు. అయ్యా, వాక్యమైనటువంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు హృదయంలోనైనా ఏ ఆత్మకు నిలయమైనటువంటి హృదయాలుగా ఉన్నాయో బాహుటంగా ఎరుకైనటువంటి దేవుడు మీరు మాత్రమే. అయ్యా, మేము మానవుని యొక్క స్వరూపాన్ని మాత్రమే చూడగలుగుతూ ఉంచాం. హృదయాంతరంగానే మేము చూడలేనటువంటి స్థితి కలిగినటువంటి వారం, కానీ మీరైతే హృదయాన్ని చూడగలిగినటువంటి వారు, హృదయంలో ఉన్నటువంటి స్వభావాన్ని ఎరిగినటువంటి వారు, హృదయంలో ఉన్నటువంటి ఆత్మ నడిపింపును గ్రహింపగలిగినటువంటి వారు మీరు కాబట్టి నాయన, ఏ హృదయము దేనికి నిలయంగా మార్చబడినదో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయము పరిశుద్ధ ఆత్మకు నిలయముగా మార్చబడి నిత్యము నేను స్తుతించి వెంబడించేటువంటి హృదయాలు కలిగినటువంటి వారుగా నిపుణులు నీ సన్నిధిలో సంచరించే భాగ్యమును అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.